ఈ వాళ్ళకి, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్కి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఆ అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ లేదా ఈ డిగ్రీ స్టూడెంట్స్కి కానీ చక్కని ఆటపాటలతో, మళ్ళీ తనలో ఇంకొక ప్రత్యేకత నేను చూశాను. తను ట్రైనర్ కన్నా ముందు ఉన్నప్పటి నుంచి చూసా. తనలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, స్పిరిచువల్గా మనం ఏ పుస్తకాలు ఫేమస్, ఆధ్యాత్మికత అంటే మనకు గుర్తుకొచ్చే గ్రంథాలు ఏంటివి? రామాయణం, భగవద్గీత కదా. ఆ రామాయణంలోని సంఘటనలు తీసుకొని వ్యక్తిత్వ వికాసంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తారు వారు. ఎంత అద్భుతం కదా. భగవద్గీతలో విషయాలు తీసుకొని ఎలా సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలో, మనం ఇక ఆర్గనైజేషన్ అయితే ఎలా మేనేజ్ చేయాలో చెప్తారు. అది చూసి అప్పుడు చెప్పడం జరిగింది, దశరథ్ నీలో ఒక అల్టిమేట్ ట్రైనర్ ఉన్నారు, నీ ప్రత్యేకతతో అలాగే చేస్తూ ఉండాలని. పిఎంసిలో కూడా మీరు సత్యదర్శనంలో నా ముందు కూర్చున్నారు, మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు, రైట్. సో వారే. సరే, ఇప్పుడు ఆ ట్రైనర్ మన ముందుకు వచ్చి తన సెషన్ తీసుకోవడానికి ముందు మనం ఈరోజు తెలుసుకున్నది ఏమిటి? మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, రైట్. సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో ప్రాక్టీసెస్ చేశాం కదా. చేసామా లేదా? చేశారా? సెషన్కి ముందు తర్వాత మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? ఉందా లేదా? వింటే ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? దాన్ని ఇంప్లిమెంట్ చేసి సాధన చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఉందా? కదా. మనం థియరిటికల్గా చాలా విషయాలు వింటాం, యూట్యూబ్లో లేని విషయాలే లేవు. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ట్రైనింగ్కి ప్రత్యేకంగా వెళ్ళడం ఏంటి అనుకుంటారు. యూట్యూబ్లో విషయాలు ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇలా అనుకుంటే నువ్వు ఎదుగుతావు, ఇన్ఫర్మేషన్, అది నాలెడ్జ్ కాదు. ఎవరైతే వాటిని సాధన చేసి మీకు అందిస్తారో అది నాలెడ్జ్ అవుతుంది. అది బయట ఇక్కడ వరకు జరుగుతుంది. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఏం జరుగుతుంది? నాలెడ్జ్ కాస్త విజ్డమ్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాం మనం. చెప్పాలి కొడదాము మన విజ్డమ్కి. ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది, లేని ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు ఎదగట్లేదు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలో ధైర్యం కావాలి. ధైర్యానికి సంబంధించిన వీడియోస్ ఎన్ని చూశారు? మీరు ఏ కెరియర్లోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు, ఆ కెరియర్ ఏది చూజ్ చేసుకోవాలి, వీడియోస్ ఉన్నాయి కదా, ఎన్ని చూశారు? ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నారు కొంతమంది, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏం చేయాలి, ఎన్ని వీడియోస్ చూసాము? సో ఇవన్నీ థియరిటికల్గా ఉన్న వీడియోస్ని, థియరిటికల్గా ఉన్న సబ్జెక్ట్స్ని ప్రాక్టికల్గా ఎవరైతే సాధన చేసి చెప్తారో వాళ్ళవి అందించడానికే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ఆవిర్భవించింది పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి మీకు కదా. అది ఇన్ఫర్మేషనా, నాలెడ్జా, విజ్డమా? గట్టిగా చెప్పాలి. పిఎంసిలో వచ్చేదంతా ఏంటి? విజ్డమ్. ఇప్పుడు ఈ లైవ్ అంతా కూడా పిఎంసి గురుకులంలో వెళ్తుంది. ఎందులో? పిఎంసి గురుకులంలో యూత్కి కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి విన్నపం, పిఎంసి గురుకులంని ఇంకేముంది, 2 స్టేషన్స్ అయితే అమ్మమ్మ ఇల్లు వచ్చేస్తున్నాను. 2 స్టేషన్ దిగిన తర్వాత చూస్తే నాన్న రాలేదు, కానీ మేనమ్మ వచ్చి తీసుకెళ్ళటానికి వచ్చాట. అదేంటి నాన్న రాలేదంటే, రాలేదురా, ఊరికే నీకు ధైర్యం కోసం ఆ లెటర్ నీ జేబులో పెట్టాడు అంతే నాన్న, నేను దానికి నాన్న రాలేదు అని చెప్పాడు. భగవంతుడు లేదా భగవత్ స్వరూపులైనటువంటి పత్రిజీ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గురువులు. వాళ్ళు మనతో ఉండక్కర్లా, మనతో ఉన్నారనే భావన చాలు మన హాయిగా జీవితంలో ముందుకు తీసుకెళ్ళటానికి. సో ఒక 2 minutes సరస్వతి గారు మాట్లాడతారు, మాట్లాడాక నేను సెషన్ తీసుకుంటాను. నగురోరధికం. అందరికీ చాలా అద్భుతమైన ఈ ప్రాంగణంలో కూర్చున్నందుకు ఫస్ట్ మీ అందరికీ కూడా అభినందనలు. ప్రదీప్ గారు ఈరోజు వక్త. నేను ఊరికే ఫస్ట్ టైం వచ్చాను, ఆశ్రమం చూస్తాను అని వచ్చాను ఆయన వెంటతో, దట్స్ ఇట్, అంతకంటే వేరే ఏం లేదు.
కాకపోతే ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక మాట చెప్పాలని ఉంది. మేమిద్దరం కూడా చాలా స్ట్రాంగ్గా నమ్మే ఒక సిద్ధాంతం, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటంటే వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగడం ముఖ్యం అని. వయసుదే ఉంది, ఏం చేసినా చేయకపోయినా తిని పడుకున్నా నెక్స్ట్ ఇయర్కి మన బర్త్డే వచ్చేస్తుంది. కానీ వచ్చే సంవత్సరం మన బర్త్డేకి ఏం ఎదిగాము, వ్యక్తిగా మనసు ఏ విధంగా మనం ఎదిగాము, నలుగురికి ఎలా సాయం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. చాలామంది ఫస్ట్ ఈయన అన్నారు యంగ్స్టర్స్ ఉంటారని చెప్పారు, కానీ హెటరోజినస్ గ్రూప్ కనిపిస్తుంది, అన్ని వయసుల వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నాకు ఆ మాట చెప్పాలనిపించింది. జీవితంలో ఎదగాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు అనేది చాలా యూనివర్సల్ ప్రిన్సిపల్. కాబట్టి హ్యాపీ లెర్నింగ్. ప్రదీప్ గారు అద్భుతంగా మీతో మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సరస్వతి. ఈవిడ చెప్పిన దానికి ఉదాహరణ ఆవిడే. జస్ట్ లాస్ట్ మంత్ ఆవిడ పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ తీసుకున్నారు తెలుగు లిటరేచర్లో. సో ఫైన్, నేను మాట్లాడబోయే టాపిక్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఉంటుంది, అద్భుతమైన టాపిక్ ఉంటుంది. దాని ముందర మీరందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూపులు కాబట్టి మీరందరినీ ఇప్పుడు ఎల్కేజీ పిల్లల్ని చేసేస్తాను. మీరు రెడీయా? ఎందుకు ఎల్కేజీ పిల్లలంటే వాళ్ళు నేర్చుకున్నంత బాగా ఎవరు నేర్చుకోరు. కులం ఉండదు, మతం ఉండదు, ఆడ ఉండదు, మగ ఉండదు. ఎవరు కనిపిస్తే వాడు భుజం చుట్టూ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. 2 నిమిషాల్లో ఏది ఇస్తే వాళ్ళు కళ్ళు తుడుచుకుని ఓకే అని చెప్పి ఏడుపు మానేస్తారు కదా. మీరందరూ ఎల్కేజీ పిల్లలు అవుతారా? ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. వెన్ ఐ సే యువర్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఐ విల్ బికమ్ ఎల్కేజీ టీచర్ కదా. నేను క్లాస్ రూమ్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట, మీరేమనాలి? వెరీ గుడ్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? ఎక్సలెంట్. ఏ ఫార్ చంపేశారు, నా మనసు దోచేశారు నిజంగా. ఎంత వండర్ఫుల్ అసలు, ఇంత చిన్నప్పటి. వెరీ గుడ్, విల్ కంటిన్యూ. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్, ఈ ఫార్, ఎఫ్ ఫార్, జీ ఫర్ గన్, హెచ్ ఫర్ ఎన్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతకాలం ఇది చెప్తాం? అమ్మ ప్రతిరోజు మనకి ఒకటే వంట వండి పెడితే మనకి ఇష్టం ఉండదు. అదే రెస్టారెంట్కి 2-3 సార్లు వెళ్ళాలంటే మనకి ఇష్టం ఉండదు. మనకిష్టమైన హీరో అదే హీరోయిన్తో 2వ సినిమాలో కలిసి యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవడు దొరకలేదా అని కామెంట్లు. మనకు మాత్రం ఎప్పుడు జీవితాంతం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది. కొద్దిపాటి తేడా. ఎలాంటి తేడా మీకు చెప్తాను నేను. మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు. యాపిల్ అంటే పండే కదా, తినే పండే కదా. రాఘవేంద్రరావు గారు హీరోయిన్ మీద కొట్టే పండే కదా, అదే కదా యాపిల్ అంటే. నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నాను. అయితే అది పండు కాదు, ఐఫోన్, గ్యాడ్జెట్. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. చిన్నపాటి తేడా అంతే. అదే తీసుకెళ్ళి మనం ఒక సినిమా యాక్టర్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా. చిన్నపాటి తేడా అంతే. అదే ప్లేస్ని మనం ఒక ప్లేస్కి అట్రిబ్యూట్ చేస్తే ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి. చిన్నపాటి తేడా. అదే మీరందరూ చెప్పిన ఏ ఫర్ యాపిల్, యాపిల్ యాజ్ ఎ ఫ్రూట్, పండులానే తీసుకుందాం. అప్పుడేమవుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బడా యాపిల్, సి ఫర్ చోటా యాపిల్, డి ఫర్ దుసరా యాపిల్, ఈ ఫర్ ఎవర్ది యాపిల్, ఎఫ్ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, హమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకో యాపిల్, కత్తి లాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసమే యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవో యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినమ్మ యాపిల్. My dear friends, life is not a computer function which says control C and control V. కాపీ పేస్ట్ చేయడానికి మన జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు. ఇట్ నీడ్ టు బి మొమెంటస్. ఇట్ నీడ్స్ టు బి ప్రతి సెకండ్ కూడా అనిర్వచనమైన ఆనందభరితమైన ఒక క్షణంలాగా మనకు కనిపించాలి. ఈరోజు ఇక్కడికి నేను వచ్చానంటే అది తిట్టుకుంటూ రావచ్చు, ఆనందంగా రావచ్చు. మై చాయిస్. నేను ఆనందంగా వచ్చా, మా ఆవిడ నేను ఇద్దరం కలిసి వచ్చాం. వస్తే కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలో మిమ్మల్ని కలుస్తాం, ఓ రౌండ్ కొడతాను, చూస్తాను, మళ్ళీ వెళ్తాను. ప్రతిదీ కూడా మీ జీవితంలో 2 చాయిస్ ఉంటాయి. ఇష్టపడి పనిచేయటం, కష్టపడి పనిచేయటం.
మనం కనుక మన జీవితాన్ని ఇష్టపడి పనిచేయడం మొదలు పెడితే ప్రతి నిమిషం కూడా ఆనందభరితంగా ఉంటుంది, ఉత్సాహభరితంగా ఉంటుంది కదా. మీరు జస్ట్ చెప్తాను, మన బ్రెయిన్లో 2 ఫ్యాసెట్స్ ఉంటాయి, ఎడమ చేతి భాగం, కుడి చేతి పక్క భాగం. ఈ ఎడమ చేతి పక్కన ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షనల్, పదే పదే చేయటం వల్ల చేసిన పనినే చేసి 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 అది మన ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి ఆ పని మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మీరు స్కూటర్ నడుపుతూ ఉంటారు, మైండ్ ఎక్కడో ఉంటుంది, అయినా బ్యాలెన్స్ పోదు. లెఫ్ట్కి ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకుంటారు, రైట్ ఎక్కడ తీసుకోవాలో ఇంటికి వచ్చేసి ఆగుతారు. అక్కడ అమ్మ వంట చేస్తూ ఉంటుంది, వంటలక్క చూస్తూ ఉంటుంది, అయినా వంట పాడు కాదు. ఇవన్నీ చేసిన పనులు చేయటం వల్ల నన్ను ఎవడో అర్ధరాత్రి 12కి లేపి ప్రదీప్ సార్ 12 ఎక్కని చెప్పండి సార్ అంటే 12 1 12 24 36 48 60 72 84 96 108 120 అని అనర్గళంగా చెప్పేస్తా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి కదా. ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ చేస్తుంది. రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషనల్, కొత్త రకంగా ఆలోచింపేలాగా చేస్తుంది. ఇది ఇలాగే ఎందుకు చేయాలి, ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అని మనని ప్రశ్నిస్తుంది. సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటారు, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటారు, కానీ ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటారు. ద పవర్ ఆఫ్ విజ్డమ్, ద సీడ్ ఈజ్ ద క్వశ్చన్. మనం ప్రశ్నించుకోవాలి, నేను ఈ పని చెయ్యాలా, ఇలాగే చేయాలా, ఇప్పుడే చేయాలా, ఎప్పుడైనా చేయొచ్చా, అసలు చెయ్యాలా వద్దా, ఈ చేసిన వల్ల నాకేంటి లాభం, వీళ్ళతోనే చేయాలా ఇంకెవరితో అయినా చెయ్యాలా అని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది రైట్ సైడ్ బ్రెయిన్. లేకపోతే గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వెళ్ళిపోయి పడపడ మనం పనులు చేసుకుంటూ ఉంటాం. తర్వాత 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి, ఏడాది వేస్ట్ అయిపోయింది, 2 గంటలు వేస్ట్ అయిపోయినాయి, వీడింటో బర్త్డే పార్టీ అని ఇక్కడి నుంచి మనం వెళ్ళి వచ్చేటప్పటికి హాఫ్ డే వేస్ట్ అయిపోయింది అని తర్వాత బాధపడుతూ ఉంటాం. ద పవర్ ఆఫ్ క్వశ్చన్ మీకు వచ్చిందంటే మీరు జీవితంలో ఎంతో మార్పు చేయొచ్చు. దాని వాల్యూ, ఒక క్వశ్చన్ విలువ చూడండి. ఇలాగే ఎందుకు సినిమా తీయాలి, ఇంకో రకంగా ఎందుకు తీయకూడదు అని రాజమౌళి అనుకుంటే బాహుబలి పుట్టింది. బాహుబలాన్ని ఎందుకు తీయాలి, ఇంకో రకంగా ఎందుకు చూడకూడదు, ఒక చిన్నపాటి ఆలోచన. ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఇద్దరు ఒకేసారి పుట్టుంటే ఒకే శత్రుతో ఒకే టైంలో కొట్లాడుంటే ఏంటి అని ఒక చిన్న ఆలోచన త్రిబుల్ ఆర్ సినిమా తీసుకొచ్చి 900 కోట్ల రూపాయల టర్నోవర్, ఆస్కార్లు తీసుకొచ్చింది. దానికి ఎక్కడి నుంచి మొదలైంది, ఆలోచన నుంచి ప్రశ్న నుంచి మొదలైంది. మనం ఫస్ట్ మనం ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాలి. ఆ ప్రశ్నించే ప్రగతికి పునాది అవుతుంది, ఆ ప్రశ్నించే ఎదుగుదలకి బాట అవుతుంది, ఆ ప్రశ్నే మనం పైకి వెళ్ళడానికి నిచ్చెన అవుతుంది. ఆ ప్రశ్న లేని రోజున మనం కేవలం పులి స్టాప్లు పెట్టే సెంటెన్సెస్ మాత్రం అయిపోతాం. నా టాపిక్ ఈ రోజున లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. మీరు ఎంతోమంది పోస్టులు పెడుతూ ఉంటే ఫేస్బుక్లోనూ ఇక్కడక్కడ లైకులు కొడుతూ ఉంటాం. అబ్బా ఎంత బాగుంది పోస్టు, లైకులు కొడుతూ ఉంటాం, షేర్లు చేస్తూ ఉంటాం. వాటి ఛానల్ పెడితే గంట కొట్టి మనం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. నేనేం చెప్తా అంటే, పిచ్చోళ్ళలారా, ఫస్ట్ మిమ్మల్ని మీరు లైక్ చేసుకోండి. మీరు పెట్టిన పోస్ట్ని ప్రపంచం లైక్ చేయాలి, మీరు పెట్టిన ఛానల్ని ప్రపంచం సబ్స్క్రైబ్ చేయాలి, మీరు పెట్టిన థాట్స్ని ప్రపంచం షేర్ చేయాలి. ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ అని నేను చెప్తున్నాను. మనం అనే కథకి నేనే హీరో, అవునా కదా? మీరు అనే కథకి మీరే హీరో. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. నాకంటే పెద్ద యాక్టరు, మెగాస్టారు, చాలా గొప్ప ఎత్తుకు వెళ్ళిపోయాడు ఆయన. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడతలా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలా. ఆయన చాలా గ్రేట్ పర్సనాలిటీ. నాతో కూడా మీరు పూల్చుకోవాల్సిన అవసరంలా. మీరు అనబడే కథకి మీరే హీరో, మీరే హీరోయిన్, మీ కథలో మీరే ఉంటారు. కాబట్టి మీరు ఎవరి గురించి ఆలోచించక్కల్లా, మీ గురించి మీరు ఆలోచించడం మొదలెట్టండి. అదే నా ప్రజెంటేషన్ యొక్క అర్థం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. నేను అద్దం ముందు నుంచి అరే ప్రదీప్ 63 years ఇంకాను యు ఆర్ స్టిల్ రాకింగ్ అని నాకు నేను అనుకోకపోతే ఎవడంటాడమ్మా? ఎవడని అంటాడా? నేనేమన్నా రజనీకాంత్ కొట్టు తడగట్టు డ్యాముని పడగట్టు అని వెనక నుంచి పాటలు రావడానికి? ఎవ్వడు రాడు. నువ్వు పడిపోయినప్పుడు ఆఖరికి నీ నీడ కూడా నీ తోడు ఉండదు. నువ్వు ఒక్కడవే నీ తోడు ఉంటావు. గుర్తుపెట్టుకో, ఎవ్వడు ఉండడు నీ తోడు. నీకు నువ్వే సైన్యం, నీకు నువ్వే సైన్యం, ఇంకెవ్వరు తోడు రాడు. 1 is an army, 2 is a crowd. ఒక్క మంచి చాలు మన సైన్యం. ఇంకోటి ఎవడొచ్చినా మన థాట్స్ని డిస్టర్బ్ చేస్తాడు. మీరు హాయిగా పుస్తకం చదవాలనుకోండి, పక్కవాడు వచ్చి ఈ పుస్తకం ఎందుకురా, ఇంకో పుస్తకం చదువు. పక్కవాడికి పనే ఉండదు, వేలు పెద్దది చేసి మన జీవితంలోకి దూర్చి మనని కెలకడం తప్ప వాడికి ఇంకో పని ఉండదు. కాబట్టి ముందు అన్ని తీసి పక్కన పడేయండి.
పక్కన ఉన్నవాడిని తీసి పక్కన పడేయండి, అప్పుడు మనం ఒక్కడే మిగులుతాం. 1 ఈజ్ అన్ ఆర్మీ. మంచి పని చేయడానికి ఎప్పుడూ ఒక్కడే వస్తాడు. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న ఒక్కడే, మీరు రేపు సైన్ చేయాలి కాంట్రాక్ట్ అన్నా ఒక్కరే, మీరు పద్మశ్రీ అవార్డు తీసుకోవాలన్నా ఒక్కడే, ఏ పనైనా సరే మీరు ఒక్కరే ఉంటారు. చెడు పని చేయడానికి మాత్రం కంపెనీ కావాలి. సిగరెట్ ఎవడో ఒకడే తాగడు, అన్న వస్తావా పక్కకి. మందు తాగడానికి ఎవడో ఒక్కడే రాడు, చూస్తూ ఉంటాడు. సాయంత్రం 30, 60, 90 ఎవడున్నాడు ఇక్కడ చూసుకుందామని చూస్తూ ఉంటాడు. చాడీలు చెప్పాలంటే ఒక్కళ్ళే ఉండరు, 10 మంది కావాలి మనకి కదా. మంచి పని చేయడానికి మీరు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన ఒక్కరుగా మిగలాలంటే ఏం చేయాలని మాత్రమే నేను చెప్పబోతున్నాను. నాకున్న టైం చాలా తక్కువ కాబట్టి. సో ఇందులో స్టూడెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎడ్యుకేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలా, ఇంకా చదువుకోవాలా, ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలా, ఉద్యోగం చేయాలా, లేకపోతే వ్యాపారం చేయాలా? ఇందులో కొంతమంది తలలు ఎండిన వాళ్ళు, నాలా తలలు పండిన వాళ్ళు, ఊడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా సరే దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒక ఆలోచన వస్తే 65 ఏళ్ళకి కెంటకీ చికెన్ కేఎఫ్సి వాడు కూడా ఉన్నాడు, ఎవడైనా వస్తాడు. వయస్సు అనేది కేవలం ఇందాక సరస్వతి గారు చెప్పినందుకు ఇట్ ఈజ్ మెంటల్ ఏజ్. మీరు తలుచుకుంటే ఈరోజు జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టచ్చు. 60 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు పేరు. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ ఇద్దరు కూడా 60వ సంవత్సరంలో ఒకే సినిమాతో అంతే పేరు తెచ్చుకున్నాడు. శంకరవర్ణం శంకర్ శాస్త్రి. మన కోసం ఏ ఆపర్చునిటీ వెయిట్ చేస్తుందో పిచ్చోళ్ళ మీరు ఫస్ట్ అది వెతుక్కోండి, దాని మించి కాదు. ఓ పక్కన ఇన్నోవేషన్, కొత్త రకం వైపు వెళ్ళాలి. ఇంకో పక్కన ట్రెడిషన్, పాత పద్ధతులు పట్టించాలి. నేను ఇంజనీర్ అవ్వనా, డాక్టర్ని అవ్వాలా, పాత పద్ధతి ప్రకారం వ్యవసాయం చేయనా, పాత ప్రకారం గౌరవించాలా, ఎలా ఉండాలని మనసు ఒక పక్క లాగుతూ ఉంటుంది. ఇంకో పక్క నేను ఎందుకు సోషల్ మీడియా వైపు వెళ్ళకూడదు, నేను ఎందుకు కొత్తగా ఉండకూడదు, నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాకూడదు, నాకు ఎవడో కావాలా తోడు, నా ఉద్యోగం నేనేం చేసుకోకూడదు, నేనెందుకు స్విగ్గీ బాయ్ అవ్వకూడదు, నేనెందుకు ర్యాపిడో జరుపుకోకూడదు, నేనెందుకు నా సొంత క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్. ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్డ్. నా ఆన్సర్ ఒకటే, మీ మనసు ఎటు చెప్తే అటు వెళ్ళండి. మీ మనసు ఎటు చెప్తే అటు వెళ్ళండి. నేను అందుకు ఉదాహరణ ఇక్కడ. నేను జీవితంలో హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూశాను, డెప్త్ ఆఫ్ పెసిఫిక్ చూశాను. అష్ట కష్టాలు అనుభవించిన రోజులున్నాయి, అష్టైశ్వర్యాలు అనుభవించిన రోజులున్నాయి. చెదరనిది నా మొహం మీద చిరునవ్వు, నా గుండెల్లోని విశ్వాసం మాత్రమే. మిగతావన్నీ ఏమైనా పర్వాలా మనకి. ఆ రెండు మాత్రం చెదరవు, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను మనసు ఏం చెప్తే అది చేశా. 3 సూపర్ హిట్ సినిమాలు లాక్ చేశాను. మీ అందరిలో కొంతమంది తెలుసుండొచ్చు. ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జేళ్ల సీత. హీరోగా యాక్ట్ చేస్తే రోజుకి పోస్ట్ మ్యాన్ 500 ప్రేమలేఖలు మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు, తిట్టుకునేవాడు రోజు. అలాంటి సమయాల్లో వదిలేసి నేను CA చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. వదిలేసాను మొత్తం. CA అయిపోయిన తర్వాత ఇందాక రామ్ చెప్పినట్టు తెలుగులో ఫస్ట్ సీరియల్ 25 ఏళ్ల వయసులో తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ నేను. ఇవాళ 15,000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మీరంతా ఇష్టపడే ఎంతోమంది ఆర్టిస్టులు మా సంస్థ నుంచి వచ్చిన వాళ్ళే నా పక్కన యాక్ట్ చేసి నా డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు. సుమ నేనే పరిచయం చేశా. ఈటీవీ ప్రభాకర్ నా దగ్గర మొదలెట్టాడు. శ్రీనివాసరెడ్డి, ఉత్తేజు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. నేను ఇక్కడ నా గొప్పగా చెప్పట్లా, గుండెలో ధైర్యం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ చెప్తున్నాను. ఐ వెంట్ ఆన్ టు విన్ 14 నంది అవార్డ్స్ ఇన్ టెలివిజన్. 14 నంది అవార్డు తీసుకున్న టెలివిజన్లో. తీసుకుంటే ఇక్కడ ఉండిపోలా. మా కంపెనీలో ఈవెంట్ మేనేజ్మెంట్ అని కంపెనీ పెట్టి దాని నుంచి కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. దాంతో ఆగిపోలా. 1985లో పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అంటే ఎవరికి తెలియని రోజుల్లో నేను చదువుకుని ఈ రోజున 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ నేను కానీ నా వైఫ్ కానీ ఇందులో చేశాం. ఇండియాలో టాప్ ట్రైనర్స్లో ఒక ట్రైనర్ కింద. వీఆర్ ట్రైనర్స్ బై ప్యాషన్, వీఆర్ ట్రైనర్స్ బై క్వాలిఫికేషన్. ఇవన్నీ చేస్తూ మధ్యలో సత్యం కంప్యూటర్స్లో 4.5 years జనరల్ మేనేజర్ HR ఉద్యోగం చేశాను. ఇవన్నీ చేస్తూ నేను మా ఆవిడ బెస్ట్ 35 years అని పెళ్ళయి ప్రతిరోజు కలిసి ఒక్కరోజు కూడా టైం లేదనుకోకుండా మీ ఇద్దరం హాయిగా కలిసి జీవనం వెతుకుతూ నా పిల్లలతో, నా తల్లిదండ్రులతో నా జీవితాన్ని కలిపా. మనం తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. మన బ్రెయిన్ మాత్రమే ట్యూన్ చేయాలి. బ్రెయిన్ మాత్రమే ట్యూన్ చేయాలి. మీ బ్రెయిన్ ట్యూన్ చేస్తే మీరు ఏమన్నా వెళ్ళొచ్చు. టుడే ఐ క్లోజ్ ద డోర్ టు ద పాస్ట్, ఓపెన్ ద డోర్ టు ద ఫ్యూచర్, టేక్ ఎ డీప్ బ్రెత్, స్టెప్ ఆన్ త్రూ అండ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద లైఫ్. ఈరోజు నా ఫస్ట్ డే. నిన్నటి రోజుకి నేను క్లోజ్ చేసేసాను. ఇవాళ నా మొదటి రోజు అని మీరు అనుకుంటే ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభించవచ్చు. ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ. నిన్నేం జరిగిందో నేను మార్చలేను. టుమారో ఈజ్ ఎ మిస్టరీ. ఏం జరుగుతుందో నేను చెప్పలేను. బట్ టుడే ఈజ్ ద ప్రెజెంట్.
అంతే. మనకి ఈరోజు వర్తమానంలో జీవించిన వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. రేపటి గురించి ఆశ ఉండాలి, రేపటి గురించి కోరిక ఉండాలి. జాన్సన్ చెప్తాడు, మనకు గనక మనం నల్లగా పుట్టామా, తెల్లగా పుట్టామా, చిన్నగా పుట్టామా, పెద్దగా పుట్టామా అని ఉండదు. ఆశతో పుట్టామా, ఆశ లేకుండా పుట్టామా అని రెండే వర్గాలు ఉంటాయి. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. రేపటి పట్ల ఆశ ఉండాలి, రేపటి పట్ల కోరిక ఉండాలి, రేపటి పట్ల ఎదగాలనే తపన, తృష్ణ, ఆర్తి మనకి మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఎదుగుతాం. అయిపోయింది అని ఫుల్ స్టాప్ పెడితే కొత్త సెంటెన్స్ రాదు, ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి, కొత్త పారాగ్రాఫ్ ముందుకు వెళ్తుంది. సో ఎడ్యుకేషన్ మన జీవితానికి అంతం కాదు. ఎడ్యుకేషన్ అంటే క్లాస్లో చదువుకునే డిగ్రీ కాదు. ఎడ్యుకేషన్ అంటే మనం 21 ఏళ్ళకు పూర్తి చేసేది కాదు. ఎడ్యుకేషన్ అంటే నిరంతరం నేర్చుకునే తపన, చదువు. ఇందా చెప్పి ఆవిడ పిహెచ్డి చేశాను. మీ ఇద్దరు ఇప్పుడు సైకాలజీలో డిప్లొమా చేస్తున్నాం ఆన్లైన్ ఇద్దరం. మా ఐ థింక్ మా 22nd 23rd వెడ్డింగ్ డే లేకపోతే 24th వెడ్డింగ్ డే మీ ఇద్దరు ఎంఏ తెలుగు పరీక్షలు రాస్తూ ఇద్దరం ఒకే క్లాస్లో. ఎంత బ్యూటిఫుల్ కదా అది. లైఫ్ మేట్సే క్లాస్మేట్స్ అయితే ఎంత బాగుంటుందా లేదా? అలా ఉండాలంటే మనం మన కోసం బతకాలి, పక్కవాడి కోసం బతకద్దు. పక్కవాడు ఏమంటే మనకేంటి ఇట్ట చూడాలి, వదిలేయాలి అంతే. వాళ్ళకి ఇంకో పని లేదు అసలు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ వర్సెస్ ఇండివిజువల్ కాంపిటెన్సీ. మీరు ఏ పని చేస్తున్నా, మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేకపోతే నాలాగా యాక్టర్ అయినా, లేకపోతే ట్రైనర్ అయినా, ఇతను వీడియో షూట్ చేసి అతనైనా, మీరు ఏ పని చేయండి, అవతల వాడి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది మన మీద. డబ్బు ఇస్తున్నాం కదా, యూ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ క్యాబ్ డ్రైవర్. వాడితో కట్టేసి నమస్కారం సార్ అనాలి, చెప్పండి సార్ అనాలి, మొహం మీద చిరునవ్వు తగ్గకుండా, ఎక్కడ చిన్న గోతులు కూడా వేయకుండా మనం కోరుకున్నట్టు తీసుకుని వాడు కరెక్ట్గా మొత్తం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. హోటల్కి వెళ్తే ఓ సర్వర్ సరిగ్గా మొత్తం సర్వ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మన కస్టమర్ కూడా మన చేస్తాడు. కస్టమర్ అంటే ఇక్కడ వ్యాపారం చేసేవాడికే కస్టమర్ కాదు, ఉద్యోగం చేసేవాడికి బాస్ కస్టమర్. ఇంట్లో మనం కలిసిన ప్రతి వాళ్ళు మీరందరూ ఇప్పుడు నా కస్టమర్స్. ఇంటికి వెళ్తూ మీరు ఫిలిం బై రాజమౌళి అని స్టాంప్ వేసుకుంటాడు కదా ఆయన. అలా మీరు వెళ్తూ అబ్బా ప్రదీప్ సార్ ఏం మాట్లాడారు సూపర్ అని మీరు అనుకోకపోతే నేను వచ్చి లాభం ఏంటి? నాకేమన్నా పర్పస్ ఉందా వచ్చింది కదా. మీరందరూ అలా అనుకునేలా చేయాలి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎంతో ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఎదగాలి, నిరంతరం ఎదుగుతూనే ఉండాలి. ఎక్కడ ఏది ఆగదు. మీరు ఎంత చదువుకున్న వాళ్ళైనా ఈరోజు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదంటే మిమ్మల్ని జీరో అని చేసేస్తున్నారు. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషను మనకి స్టీమ్ ఆవిరి కనుక్కున్నప్పుడు అయింది. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషను మనకి పవర్ కరెంట్ కనుక్కున్నప్పుడు అయింది. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషను మనకి కంప్యూటర్ కనుక్కున్నప్పుడు అయింది. ఇప్పుడు మనం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే టెక్నాలజీ అన్ని డామినేట్ చేసి సుమారు నెక్స్ట్ 2 ఏళ్లలో 3 కోట్ల ఉద్యోగాలు భారతదేశం నుంచి పోతున్నాయి. 3 కోట్ల మంది ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గుర్రాన్ని పట్టుకొని మనం స్వారీ చేసినట్టు మనం ప్రాంప్ట్ మేనేజర్స్ అయి దాంతో పని ఎలా చేసుకోవాలి అనే ఒక కొత్త టెక్నిక్ నేర్చుకుంటే 6 కోట్ల కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే మనం పరిస్థితుల మీద స్వారీ చేయాలా, పరిస్థితులు మన మీద స్వారీ చేయాలా కదా. మనం పరిస్థితుల మీద చేయాలి. సో ఎక్స్పెక్టేషన్ తీసేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఇట్ ఈస్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఇట్ ఈస్ యూ. మీ సమస్యకి కారణం మీరు, మీ పరిష్కారానికి కారణం మీరు. మీరే ప్రశ్న, మీరే జవాబు. యంగ్ అచీవర్స్ ఎంతోమంది పిల్లలు, మీలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు అనుకుంటారు అరే నేనేం చేస్తా, నాకు కాదు, నేను మామూలు ఇంట్లో పుట్టా, నేను ఇక్కడ పుట్టా, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు చదువు రాదు, నాకు ఇట్లా కాదు, నాకు ఇప్పుడెక్కడ, ఇంకా అమ్మ చేయాలి, నాన్న చేయాలి అని చాలామంది అనుకుంటాడు. భానుప్రకాష్, నీలకంఠ భానుప్రకాష్ హ్యూమన్ క్యాలిక్యులేటరు 13th October 1909 పుట్టాడు. అతను ఈ రోజున ఒక 1000 crore కంపెనీకి CEO. 1999 పుట్టాడు, 24 ఏళ్ల వయసు. ఈ అమ్మాయి హిమాదాస్ ఇండియన్ స్ప్రింటరు, 2000 సంవత్సరంలో పుట్టింది. ఫస్ట్ ఇండియన్ స్ప్రింటర్ టు విన్ అండ్ గోల్డ్ అట్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ అండ్ ఛాంపియన్షిప్లో. ఈ 20 ఏళ్ల వయసు కూడా లేని ఈ పిల్ల Under 20లో ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకుంది. నీరజ్ చోప్రా మనందరికీ తెలుసు, 20 ఏళ్ల వయసు, జావెలిన్లో, ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఒలింపిక్లోనే గోల్డ్ కొట్టి ఇండియా పతాకాన్ని పైకి ఎగరేశాడు, కేవలం 20 ఏళ్ల వయసు.
శ్రేయా ఘోషల్ ఇప్పుడు అమ్మాయి 39 ఏళ్ల వయసు ఉంటుంది, తనకు 19 ఏళ్ల వయసులోనే నేషనల్ అవార్డు కొట్టి ఈరోజు కూడా హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫేవరెట్ సింగర్ అంటే శ్రేయా ఘోషల్ అని ఇండియా మొత్తం చెప్తుంది. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఎదగటం మొదలెట్టింది. నిశ్చల్ నారాయణన్ అనే కుర్రాడు చైల్డ్ ప్రాడజీ, 19 ఏళ్లకే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అలాగే యంగెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్గా తను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కాడు. 13 ఏళ్ళకే సీఏ కంప్లీట్ చేశాడు. మనకే ఇంకా నేను ఎదగల, నాకు టైం కావాలి, ఇంకా నేను పైకి రావాలి, ఇంకా రావాలి, నాకు సపోర్ట్ లేదు, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అప్పుడే నేను కాంగ్రెస్లో చేరుంటే ఇప్పటికి ఎమ్మెల్యే అయిపోయేవాడిని, అప్పుడే నేను స్థలం కొంటే ఇక్కడ పెద్ద అయ్యేవాడిని. ఇవన్నీ నడవవు. అప్పుడు ఎప్పుడు వదిలే, ఇప్పుడే మంది టైము. స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుడే. మీకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాట్ మ్యాటర్స్ ఈజ్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను బస్సు ఎక్కంగానే టైర్ పంచర్ అవుతుంది. కరెక్ట్ కదా? అరే ఏంటి నాకు థ్యాంక్ యూ అమ్మా. అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది కదా. ఇలా బతికే కేటగిరీ ఒకటి ఉంటారు. మనం అంతే. మనం ఎలా అనుకుంటున్నాం? ఐఎమ్ ద బెస్ట్ అని మీరు అనుకోండి, నేను తగ్గేదేలే అనుకోండి, మీరు తగ్గకుండానే ఉంటారు. మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం? యూ షుడ్ ప్లేస్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బెస్ట్. నాకేదో లేదు పక్కవాడిలోనే అన్నీ ఉన్నాయనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, రజనీకాంత్ గారు తెలీదా తనకు 70 ఏళ్ల వయసు ఉందని? తెలుసా తెలీదా? రజనీకాంత్ గారు తెలీదా ఆయన నల్లగా ఉంటాడని? తెలుసా తెలీదా? రజనీకాంత్ గారు తెలీదా ఆయన బట్టతల ఉందని? తెలుసా తెలీదా? రజనీకాంత్ గారు తెలీదా ఆయన తెల్లగడ్డ ఉందని? ఇన్ని తెలిసిన రజనీకాంత్కి ఇంకో విషయం కూడా తెలుసు. ఒక్కసారి మేకప్ వేసుకుని నెత్తి మీద విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడని తెలుసు కదా. ఎస్ ఆర్ నో? మీరు కూడా మీలో ఉన్న లోపాలని ఎంచకండి, మీలో ఉన్న సామర్థ్యాలను ఎంచండి. ఇంటికెళ్ళి వాళ్ళ ఒక వైట్ పేపర్ తీసుకుని నాకు నచ్చే అంశాలేంటి, వాట్ ఈస్ దట్ మేక్స్ మీ వెరీ బ్రైట్ పాజిటివ్ ఇన్ మీ అని రాయండి. ఫస్ట్ ఏమనిపించదు, 2 minutes 3 minutes ఏమనిపించదు, తర్వాత మెల్లగా అనిపిస్తుంది నేను నవ్వితే బాగుంటాను, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నేను టైం మేనేజ్ చేస్తాను, నేను ఎవరి గురించి ఇప్పటిదాకా మోసం చేయలేదు, నేను తలుచుకుంటే ఏ పనైనా చేస్తాను అని మీరు రాసుకోవటం మొదలెడతారు. ఒక 5 minutes తర్వాత 20 points మీకు రాకపోతే నన్ను అడగండి, 100% 20 బెస్ట్ పాయింట్స్ మీలో కనిపిస్తాయి. రాయండి. రాసి దాన్ని పేపర్ మీద పెట్టి అద్దం మీద అంటించి రోజు మొహం తుడుచుకుంటున్నప్పుడు, మొహం కడుక్కుంటున్నప్పుడు అవి కనిపించేలాగా పెట్టండి. వెన్ యువర్ గోల్ ఈజ్ విజిబుల్ దెన్ యువర్ గ్రోత్ ఈజ్ విజిబుల్. మీ గోల్ విజిబుల్ అయితే మీ గ్రోత్ విజిబుల్ ఉంటుంది. కళ్ళ ముందు గోల్ ఉండాలి ఎప్పుడు కూడా మనకి. రాసుకోండి, మీలో మీకు నచ్చే అంశాలు ఉంటాయి. ఒక చిన్న పిల్లి సింహంలా అనుకుంటుంది అద్దంలో చూసి. మనం ఎలా అనుకుంటాం? ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ కెన్. నా వల్ల కాదు, ఇంపాసిబుల్, నేను చెయ్యలేను, ఇది నాతో కాదు, నాకు చేతనయ్యే మాట కాదు, మేరా బస్కి బాత్ నహీ, మెరిసే నహీ హోతా, ఓ మై గాడ్ దిస్ ఈజ్ నాట్ మై పీస్ ఆఫ్ వర్క్, నేను చేయలేను అనున్న దగ్గరించి మీరు ఎలా మారచ్చు? కేవలం మీ మైండ్ సెట్లో ఓ మై గాడ్ ఐ కెనాట్ డూ ఇట్, ఓ మై గాడ్ ఐ కెనాట్ డూ ఇట్, ఐ విల్ ఫెయిల్, ఓ మై గాడ్ ఐ కాంట్ డూ ఇట్, ఐ మే డూ ఇట్ బట్ ఐ ఫెయిల్, ఓ మై గాడ్ ఐఎమ్ ట్రయింగ్ బట్ ఐ విల్ ఫెయిల్, ఓ మై గాడ్ ఐఎమ్ ట్రయింగ్, ఐ విష్ ఐ విన్, ఓ మై గాడ్ నేను ప్రయత్నం చేస్తున్నా, గెలిస్తే బాగుంటుంది, ఓ మై గాడ్ నేను ప్రయత్నం చేస్తున్నా, గెలుస్తానేమో, ఓ మై గాడ్ నేను ప్రయత్నం చేస్తున్నా, గెలుస్తాను, ఓ మై గాడ్ నేను ప్రయత్నం చేశా, గెలిచాను. ఓన్లీ యువర్ మైండ్ సెట్, ఎక్కడా లేదు అది. యద్భావం తద్భవతి అంటారు. మీరు ఏమనుకుంటే జరుగుతుంది. పడిపోతాను అనుకుంటే పడిపోతారు. ఈ క్షణం ఆలోచన ఇక్కడి నుంచి వెళ్తూ అక్కడ దాకా వెళ్ళినప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయి, పడిపోతాయి అనుకోండి. మీరు పడకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. మనం ఇంజక్షన్లు ఇచ్చుకున్నాం ఇట్లా, 2 అన్నం తినాలి, రాత్రి 9 పడుకోవాలి. అమ్మో నేను ఇట్టా కాదు, నేను ఇంతే, నేను సీతయ్య, ఎవడి మాట మా తాత చేయలే, మా అయ్య చేయలే, నేను చెయ్యను. మీరు పెట్టుకున్నారు అవి. తీసేయండి. ఏదైనా చేయగలం మనం. నడిచి ఇక్కడి నుంచి శబరిమలై పోతున్నారు, అంతకంటే కష్టమా చెప్పండి. మరి మనం ఎందుకు 2 అడుగులు వేయలేకపోతున్నామంటే మన మీదే మనకి డౌట్ ఉంది. పక్కవాడికి మన మీద డౌట్ ఉంటే మనం నవ్వేస్తాం ఇట్లా.
మన మీద మనకు డౌట్ లేకుండా ముందుకెళ్ళాలి. వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా చూస్తారో అది చాలా ఇంపార్టెంట్. హూ యామ్ ఐ, మీరెవరో తెలుసుకున్నారా? తెలుసుకోలే. నేనెవరు, నా సత్తా ఏంటి, నేను అసలు ఎందుకు పుట్టా, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నా ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు నేనెవరు, నేను మామూలు ఉన్నా కాదు కదా. సో నో యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. నో వన్ కెన్ కాల్ యూ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్. మిమ్మల్ని మీరు మీ కన్సెంట్ లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని ఇన్ఫీరియర్ కారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను పిచ్చోడిని రానండి, నెక్స్ట్ టైం వాడు ఏరే పిచ్చోడు ఇటు రారా అంటారు. అనకపోతే అడగండి. మీ సండే రోజున చిన్నప్పుడు మన ఇంట్లో మనం ఆడుకుంటూ ఉంటే ఫ్రెండ్ ఎవడైనా వస్తాడు, రాగానే అరే ఎక్కువ అల్లరి చేద్దురా, మా నాన్నగారు పడుకున్నారని చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చి మీ నాన్నగారు ఉన్నారా అంటాడు. మా అయ్య పడుకున్నాడని చెప్పండి, నెక్స్ట్ టైం వచ్చి మీ అయ్య ఉన్నాడా అంటాడు. మీరు టైగర్ పడుకున్నాడని చెప్పండి, అరే ఉన్నాడారా టైగర్ అని అడుగుతాడు. మనం ప్రపంచానికి మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో ప్రపంచం మనకు అట్లా వాల్యూ ఇస్తుంది. ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, ఎక్కడ తగ్గద్దు. ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, చిన్న వ్యాపారమైనా, చిరు వ్యాపారమైనా, ఏ వ్యాపారమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే. రియల్ ఎస్టేట్ ఒకతనికి నేను నేర్పించా, అతను స్టార్ట్ చేశాడు. తను కార్డియంగా ఏం చెప్తాడంటే, మీరు ఏం చేస్తూ ఉంటారంటే, అందరి జీవితాల్లో వెలుగుని తెస్తూ ఉంటాను సార్, నవ్వు ఆనందాన్ని తీసుకొస్తాను సార్ అని. అట్టెట్లా అన్నాడు. ఇవాళ విత్తనాలు నాటుతాను సార్ అన్నాడు. విత్తనం అంటే ఇవాళ స్థలం కొనండి, రేపు చెట్టు అవుతుందని తర్వాత చెప్తున్నాడు తను. ఒక ఆయన వాళ్ళ ఆవిడని పరిచయం చేస్తాం, ఈవిడ హోమ్ సెక్రటరీ అండి మాకు అన్నారు. ఆయన ఏఎస్ ఆఫీసర్. నేను అనుకున్న ఆవిడ కూడా ఏఎస్ ఆఫీసర్ అనుకున్నా. హోమ్ సెక్రటరీ ఏడి ఆవిడ సెక్రటేరియట్లో వర్క్ చేస్తారు. లేదండి మా ఇంటికి ఆవిడే హోమ్ సెక్రటరీ, ఆవిడ లేకపోతే మా ఇల్లు నడవదు అని పరిచయం చేశాడు వైఫ్ని. ఎలా మనం మాట్లాడుతున్నాం, ఎలా ఆలోచిస్తే అలా అవుతాం. ఐడెంటిఫై యువర్ కాంపిటెన్సీస్. మీలో ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. నేను బాగా మాట్లాడుతున్నాను, ఆవిడ వింటున్నారు, ఈవిడ విని అర్థం చేసుకుంటారు, ఈవిడ అర్థం చేసుకుని ఆలోచిస్తున్నారు, ఈయన ఆలోచించి కాగితం మీద పెడుతున్నాడు, ఈవిడ డీటీపీ చేస్తుంది, ఈ అమ్మాయి దాన్ని చక్కగా ఒక టైటిల్ పెట్టి దాన్ని ఒక ఆర్టికల్ చేసింది, ఆ అమ్మాయి అందులో పిక్చర్స్ యాడ్ చేసింది, తను 10 ఆర్టికల్స్ కంపైల్ చేసి ఒక పుస్తకాన్ని చేసింది, ఆ అమ్మాయి పుస్తకాన్ని టైటిల్ పెట్టింది, ఆవిడ దానికి కవర్ పేజ్ చేశారు, ఆయన దాన్ని పబ్లిష్ చేశారు, ఆయన దాన్ని మార్కెట్ చేశారు. ఆయన చదివి బాగుందని ఆ అబ్బాయి చెప్తే ఆ అబ్బాయి చదివి జీవితంలో ఐఏఎస్ఏ బాగుపడ్డాడు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ విత్ ఎ కాంపిటెన్సీ. ప్రతివాడు డాక్టర్లు, ఇంజనీర్లే ఒక్కర్లా. మనలో క్వాలిటీ ఉంటుంది, మనలో కాంపిటెన్సీ ఉంటుంది. ఆ కాంపిటెన్సీని పట్టుకుంటే మనం ముందుకెళ్ళిపోతాం. ఆడిట్ యువర్ ట్రూ వెల్త్. మీలో ఎవరు కోటీశ్వరుడు? కోటీశ్వరులు అయితే ఇక్కడ ఎందుకు వస్తాను సార్, ఇక్కడ ఎందుకు ఉంటాం అంటారు కదా. నేను చెప్తా, మీ కన్ను, మీ పన్ను, మీ ప్యాంక్రియాస్, మీ లివరు, మీ కిడ్నీస్ అమ్మిపారండి. అమ్మండి, అనవసరం ఉన్నాయి, 2 ఉంటే అక్కడ అమ్మండి. ₹1,00,00,000 రాకపోతే నన్ను అడగండి. బాడీకే ₹1,00,00,000 వస్తుంటే మన మేధస్సుకి ఎన్ని కోట్లు వస్తాయి, ఒక ఆలోచనకి ఎన్ని కోట్లు వస్తాయి, ఒక ఆచరణకి ఎన్ని కోట్లు వస్తాయి. మనం ఆలోచిస్తూ ఉంటే ఎన్ని చేయగలం మనం. ఎందుకు చేయలేమంటే మనం చిన్న అద్దంలో ఒక పెద్ద కొండను తీసుకొచ్చి చిన్న అద్దంలో పెట్టి అద్దం సైజు ఇంతే ఉందనుకుంటున్నాం. అద్దంలో లేదు, అద్దంలో కొండ కనిపిస్తుంది అంతే, కొండ పెద్దగానే ఉంది. అలాగా మీ గురించి మీరు చిన్నగా చేసుకుని చూస్తున్నారు తప్ప మీరు ముందుకు వెళ్ళటలేదు. సరస్వతి, కెన్ యూ హెల్ప్? దాని మీద డబుల్ క్లిక్ చేయవు ఒకసారి. సరే, మీ అందరికి మీలో ఎంతమందికి మీ మదర్ అంటే ఇష్టం? అరే సూపర్, చప్పలు కొట్టండి అమ్మ కోసం. అందరు చప్పలు గట్టి కొట్టాలి. అసలు అమ్మ వాట్ ఎ ఫీలింగ్ కదా. అమ్మకి ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళాం, ప్రీవియస్ స్లైడ్కి. యా, డబుల్ క్లిక్ చేద్దాం మీద. అమ్మకి అమ్మ ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అసలు అమ్మ కదా, బ్యూటిఫుల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో నాకు కూడా మా మదర్ అంటే చాలా ఇష్టం మీలాగా. మా అమ్మ కూడా చాలా బాగుండేది. ఎవరమ్మ వాళ్ళకి బాగుంటుంది, మా అమ్మ నాకు బాగుంది. మా అమ్మతో నేను ఒక గేమ్ ఆడేవాడిని. ఆ గేమ్ ఏంటి అంటే ముక్కు ఫైటింగ్. ఆవిడ పోయి 12 ఏళ్ళు అయింది, పోయేదాకా ఆడేవాడిని. ముక్కు తీసుకుని ఇట్లా ఫైట్ చేసేవాడు, ముక్కు ఫైటింగ్ చేసేవాడిని. సార్ డబుల్ క్లిక్ చేయాలి, లేకపోతే ఎస్కేప్ నొక్కి డబుల్ క్లిక్ చేయి. సో ముక్కు ఫైటింగ్ చేసేవాడిని నేను. ముక్కు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇట్లా ఒకరోజు ఉన్నట్టుండి మా అమ్మ ఇంత చాలా అసహ్యంగా కనిపించింది. మా అమ్మ అదేంటి అందంగా ఉండే అమ్మ అసహ్యంగా ఎందుకుంది అనుకున్నా. ఆధార్ కార్డు ఫోటోలో ఉంది మా అమ్మ. ఆధార్ కార్డు ఫోటోలో బాగున్నవాడిని ఎవరిని చూసారు మీరు? ఇప్పటిదాకా అక్కనే నాగార్జున కూడా అష్టవంకలు తిరుగుండే ఏకైక సాధనం ఆధార్ కార్డు. ఎందుకురా అమ్మిల్లో ఉంది ఇట్లా ఉందని ఆలోచిస్తే అప్పుడు అనిపించింది, ఇంత అందమైన అమ్మ, ఇంత అనురాగమూర్తి అయిన అమ్మ, ఇంత ప్రేమించే అమ్మ కూడా ఇంత దగ్గరగా చూస్తే
అష్టవంకలు తిరిగి ఉంటుంది. అలాంటిది నాకు ఇష్టం లేని ఒక సమస్యని మనం దగ్గరగా చూస్తే అది ఎందుకు బాగా కనిపిస్తుంది. సమస్యను దూరం పెట్టాలి, సమస్యను దూరం చేయాలి, సమస్యను జూమ్ బ్యాక్ దూరం చేయాలి. సో ఆ సమస్యను ఎప్పుడైతే మీరు పెద్దగా చేసి నాకో సమస్యనా, అరే ఎవడు సమస్య లేనివాడు ఎవడు? సమస్య లేనివాడు ఎవడు ఒక్కడు చెప్పండి. నరేంద్ర మోడీ గారికి సమస్యలు లేవా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సమస్యలు లేవా? మీకు లేవా? నాకు లేవా? ఎవరికి లేవో చెప్పండి సమస్యలు. ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి మనకు పాజిటివ్ థింకింగ్ అవసరం ఉంటుంది. మా మనవరాలు 4 years దాని ఒళ్ళో పడుకున్న లాస్ట్ మంత్, అదేదో ఇక్కడ నాకు రాస్తుంది, పౌడర్ ఏదో రాస్తుంది ఇక్కడ కూర్చోబెట్టి. నేనన్నా తాతకి జుట్టు లేదు అన్నా, అది వెంటనే వెనక ఉంది అంది. ఇంతకంటే పాజిటివిజం ఉంటుందా చెప్పండి? ఎక్కడైనా ఉంటుంది? ఎక్కడైనా ఇంతకంటే పాజిటివిజం? కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ప్రతి దాంట్లో పాజిటివిజం చూసుకోవాల్సిందే. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది, చూపించదా? ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. వదిలేసేయండి, లేకపోతే టైం లేదు, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ మామూలు ప్రజెంటే అసలు రావట్లేదా? ప్రొజెక్షన్ వస్తుందా ఇది? ఓకే. సో నా దృష్టిలో ఏంటంటే మీ ట్రూ కాంపిటెన్సీ ఏంటి మీరు తెలుసుకోండి. మనలో మనకి శక్తి ఉంటుంది. నేను బ్రహ్మాండంగా నిలబడగలను, నేను నిర్మాణంగా మాట్లాడగలను, నేను తలుచుకుంటే ప్లాన్ చేయగలను, నేను తలుచుకుంటే ఏ పని చేయగలను అని మీకు అనిపిస్తే ఆ పని జరుగుతుంది. మీకు ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1981లో నా ఫస్ట్ సినిమా ముద్దమందారం సినిమాలో నన్ను హీరోగా బుక్ చేశారు. జంజాల గారు హీరో, డైరెక్టర్. ఆయన చెన్నై తీసుకెళ్ళి ముందరే అన్నీ నేర్చుకోమని చెప్పారు. హార్స్ రైడింగ్ నేర్చుకోమన్నారు. నేను అడిగాను, హార్స్ రైడింగ్ ఎందుకు? సినిమా సోషల్ సినిమాయే కదా, హార్స్ రైడింగ్ అవసరమా అని అడిగాను. ఈ సినిమాలో హీరోయిన్ ఒక చోట అంటుంది, నాకు కాబోయేవాడు పంచకళ్యాణి గుర్రంలో వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి అంటుంది, కాబట్టి నీకు హార్స్ రైడింగ్ బేసిక్స్ తెలియాలన్నారు. సరే, చెన్నై హార్స్ రైడింగ్ క్లబ్కి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఉస్మాన్ అంకుల్ అని ట్రైనర్ ఉన్నాడు. ఆయన ఫస్ట్ డే చెప్పాడు, బాబు ఇది గుర్రం అన్నాడు. నేను నవ్వుకున్నా. ఇప్పుడు మీరు అనుకోవట్లే, వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు చెప్తూ ఉంటారు, నాకు తెలియదు అవి మాత్రం అని అనుకుంటాం కదా, ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు. అనుకోనేవాడంటే మనుషులం కాదు, అనుకుంటా వీడిది ఏం చెప్పేది మనమేమి తొక్కలేదు అని అనుకుంటాం కదా. నేను కూడా అదే ఫీలింగ్లో ఉన్నా. అప్పుడు నాకు 18 ఏళ్ల వయసు, నేను కూడా అదే ఫీలింగ్లో ఉన్నా. ఇది గుర్రం అన్నాడు, ఓకే అన్న. దీనికి ఒక తాడు ఉంటుంది అన్నాడు, ఓకే అన్న. లెఫ్ట్ లాగితే లెఫ్ట్కి వెళ్తుంది అన్నాడు, ఓకే అన్న. రైట్కి లాగితే రైట్కి వెళ్తుంది అన్నాడు, ఓకే అన్న. ఇంకా గట్టిగా పట్టుకుని లాగితే గుర్రం నిలబడుతుంది, ఆగిపోతుంది అన్నాడు, ఓకే అన్న. ఐ కెన్ కంటిన్యూ, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ అట్. గుర్రం గట్టిగా పట్టుకు లాగితే ఆగిపోతుంది అన్నాడు, ఓకే అన్న. ఇంకా గట్టిగా లాక్కండి, 2 కాళ్ళ మీద లేస్తుంది అన్నాడు, ఓకే అన్న. మీరు 2 కాళ్ళతో దాని డొక్కలో దంటే పరిగెత్తుంది అన్నాడు, ఓకే. ఇవన్నీ నాకు తెలుసు అన్న. మీకు తెలియనిది ఒక విషయం చెప్తాను. ఆ విషయం తెలుసుకుని మీరు 10 మందికి చెప్పండి అన్నాడు. ఆ విషయం ఉస్మాన్ అంకుల్ నాతో చెప్తే ఇప్పటికి కనీసం 20 లక్షల మంది చెప్పాయి, వాడు ఇంకొక 500-600 మంది చెప్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే ఉస్మాన్ అంకుల్ ఏం చెప్పాడంటే, నాయనా గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మనం వెళ్ళకూడదు, మనకెక్కడ కావాలంటే గుర్రం అక్కడికి తీసుకెళ్ళాలి అన్నాడు. అర్థమైందా? జీవితం కూడా అంతే. తెగిన గాలిపటంలాగా ఎక్కడికో వెళ్ళిపోయి అప్పుడే ఇట్టా ఉంటే ఇప్పుడే ఇట్టా ఉంటే అనుకుంటే కాదు. మనం గుర్రం ఎక్కి మనం దాని మీద స్వారీ చేస్తూ ఒక వైట్ చున్నీయా బ్లాక్ చున్నీయా మగధీర సినిమాలో వైటా బ్లాకా మగధీర చున్న బై ఏం గుర్తుంది నిజంగా. అక్కర్లేని విషయాలు గుర్తుపెట్టుకోవడం మనం సూపర్ స్టార్స్ అంతా. ఓకే, ఒక వైట్ చున్నీ మన ఫేస్ మీద పడి మనం అక్కడి నుంచి ఆ గుర్రాన్ని నడుపుకుంటే తీసుకెళ్ళి పంచదార చిలకాని పాడితే ఎంత బాగుంటుంది కదా. లైఫ్ ఈజ్ లైక్ దట్. ప్రతి సెకండు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, లైఫ్ని కంట్రోల్లో పెట్టుకుని ఉండాలి. అలా పెట్టుకోవాలంటే మీ సినిమాకి మీరు స్క్రీన్ ప్లే రాసుకోవాలి కదా. స్క్రీన్ ప్లే అంటే తెలుసా మీకు? ఏంటి తెలుసు అన్నది ఎవడు? ఏంటి చెప్పండి, రండి చెప్పండి, ఏంటి చెప్పండి నాకు అంటే స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ అనేది ఇంకా స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ వచ్చేదన్నాడు. నాకు టైం లేదు కాబట్టి చెప్తాను. స్క్రీన్ మీద కథని అందంగా చూపించి మనకందరికీ ఆసక్తిదాయకంగా ఉండేది స్క్రీన్ ప్లే అంటే. ఆసక్తిదాయకంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, మనకు 1 year ఫర్ సస్పెన్స్. రాజమౌళి గారు కాదు కదా, ఆయన కథ తెలుసు కదా. మన కథ కూడా మనకు తెలిస్తే దాన్ని పక్కవాడు సస్పెన్స్లా అనుకుంటే మనకు సస్పెన్స్ కాదు, ఇట్స్ ఓకే. నాకు తెలుసు కదా వాడు ఎట్టా సూపర్ హిట్ అవుతుంది నా టాక్ అని. మీకు తెలియకపోవచ్చు, ప్రదీప్ ఈడు యాక్టర్ ఈడేం మాట్లాడతాడని మీలో కొందరు అనుకుని ఉండొచ్చు. కానీ నాకు తెలుసు కదా నేను సూపర్ హిట్ అవుతాను. అవునా కదా?
అలా అనుకుంటే ఎలా ఉంటుంది? స్క్రీన్ ప్లే అంటే ఏంటో చెప్తాను నేను. మనకున్న కథ, టైటానిక్ సినిమా ఉందనుకుందాం ఉదాహరణకి. ఫస్ట్ సినిమా అబ్బని తీయని దెబ్బ అనే పాటతో స్టార్ట్ కాదు. ఒక ముసలావిడ మీద కెమెరా వెళ్తుంది, ఆవిడ కష్టాలు చెప్పుకుంటూ ఉంటుంది. మెల్లగా ఆవిడ కన్నులోకి కెమెరా వెళ్తుంది, కన్నులో తడి ఉంటుంది. ఆ తడిలోంచి సముద్రంలో కెమెరా వెళ్తుంది, సముద్రంలో తడి ఉంటుంది. అక్కడ ఒక పగిలిపోయిన షిప్ ఉంటుంది, షిప్పు వెళ్ళాడుతున్న ఒక గొలుసు ఉంటుంది. ఆ గొలుసు వెళ్ళి ఒక అమ్మాయి మెడలోకి వెళ్ళి అక్కడి నుంచి కథ మొదలవుతుంది. గాంధీ సినిమా గాంధీతో మొదలు కాదు, గాడ్సే గాంధీని చంపడంతో మొదలై కథ వెనక్కి వెళ్తుంది. గజనీ సినిమా 2 డైరీలు ఉంటాయి. ఇంటర్వెల్ ముందర ఒక డైరీ తెలిసిపోతుంది, మనం అందరం కథ తెలిసిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత డైరీ దొరకదు, ఓ పావుగంట మనకి అరే పైసలు మొత్తం తీసుకున్నాడు, కథ చెప్తాడా లేదా అని సస్పెన్స్ మనకి కదా. ఇలా ఉన్న కథని ఆసక్తిదాయకంగా పెట్టుకోవడం స్క్రీన్ ప్లే. ఎప్పుడు చేయగలుగుతాడు? కట్టప్ప బావమల్ని ఎందుకు చంపాడు, కారణం ఏంటి అని కథ రాజమౌళికి మొత్తం తెలుసు కాబట్టి ఎక్కడ ఆపాలి ఎక్కడ చూపించాలని ఆయనకు తెలుస్తుంది. మీ కథ మీకు తెలుసా? 20 ఏళ్ళ తర్వాత నువ్వేమవుతావో తెలుసా? 40 ఏళ్ళ తర్వాత మనం ఏమవుతామో తెలుసా? ఒక 4 రోజుల తర్వాత మీరు ఏం మంచి చేయబోతున్నారో మీకు తెలుసా? తెలీదు. కాబట్టి ఫస్ట్ చేసుకోవాల్సింది మీ కథ మీరు రాసుకోండి. మీకు ఇష్టమైన పనులతోటి మీరు అనే కథకి మీరే హీరో, మీరే హీరోయిన్. పవన్ కళ్యాణ్ సినిమాలో రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడు. మీరు అనే సినిమాలో నేను ఉండను. మీ కథకి మీరే హీరో. మీరు 40 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా అక్కడి నుంచే కథ స్టార్ట్ అవుతుంది. 60 ఏళ్ళు అనుకోండి, ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సరస్వతి గారి కథ రాయాలంటే వెళ్ళి వైస్ ఛాన్సలర్ దగ్గరించి PhD తీసుకుంటున్న కథ వస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు, ఆడియన్స్లో కూర్చొని నేను ఇట్లా కళ్ళు తుడుచుకుంటూ ఉంటా. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. బాగుందా కదా? అంతే కదా, అక్కడి నుంచి కథ మొదలవుతుంది. వాళ్ళకి 40 ఏళ్ళ వాడు ఉన్నాడు అనుకుందాం, ఉద్యోగం వదిలేశాడు, బాస్ రేపటి నుంచి రావద్దన్నాడు, ఒక్కడే అలా కూర్చున్నాడు, ఇరానీ హోటల్లో టీ తాగుతున్నాడు, మెల్లగా ఇలా పెట్టుకున్నాడు. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాను, ఎలా పైకి వచ్చిందే కథ వచ్చింది, బాస్ వెళ్ళిపో అని విసిరేశాడు. అప్పుడు ఇలా చూశాడు, ఎదురుగో చిన్న పిల్లాడు పడి మళ్ళీ కాళ్ళ మీద లేచాడు, పడ్డాడు, మళ్ళీ కింద నుంచి లేస్తున్నాడు. చూశాడు, నేను కూడా లేస్తా అనుకున్నాడు. ఇంటర్వెల్ తర్వాత కథ మళ్ళీ మొదలవుతుంది కదా. అవునా కదా? మన కథ మనం రాసుకోవాలి. పక్కవాడు రాస్తే మనం దాన్ని ఏమంటారు, కట్టి పతంగ కదా దాంట్లో ఉండటానికి. మన కథ మనం రాసుకోవాలి. ఆ కథ మీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నీ పేరేంటమ్మా? సింధూరి మేబీ 20-25 మధ్యలో ఉన్నాయి నీ ఏజ్. ఎంత చెప్పక్కర్లేదు, 20+ ఎంతైనా పర్వాలేదు. ఎవ్వడు ఒకటి చెప్తా, మగవాళ్ళు ఎంతైనా ఏజ్ చెప్పాలి, లేడీస్ని ఎప్పుడు 20+ అనాలి, అంతమించి అడగకూడదు కదా. బెస్ట్ కదా, కాంట్రవర్సీస్ లేవు. సింధూరి 20 years అనుకుందాం. ఇంకో 40 years తర్వాత ఆ అమ్మాయి న్యాచురల్లీ 60+ అవుతుంది కదా. ఇప్పుడు అమ్మాయి స్టోరీ ఎలా ఉంటుంది సింధూరి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఆలోచించాను, గురించి చెప్తున్నాను. పైన మబ్బులు కనిపిస్తాయి, ఇట్లా కిందకి కెమెరా వస్తుంది, ఇక్కడ ఒక పోడియం ఉంటుంది, దాని మీద భారతదేశం లోగో ఉంటుంది. అక్కడి నుంచి ఒక మిలిటరీ ఆఫీసర్ వస్తాడు, క్యాప్ సరి చేసుకుంటాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, రాష్ట్రపతి గారు వస్తున్నారు, అందరు లేవండి అంటారు. అందరూ సర్దార్జీ ఎవరో రాష్ట్రపతి వస్తారు, అందరు లేచి నుంచి ఉంటారు. జనగణమన అయిపోతుంది, అందరూ కూర్చుంటారు. కూర్చోగానే ఒక లేడీ యాంకర్ వస్తుంది, వచ్చి ఈరోజు పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తున్నాం 2063 సంవత్సరం. దీంట్లో ఫస్ట్ రిసిపెంట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్ నుంచి సింధూరి అంట. అందరూ క్లాప్స్ కొడతారు, అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు సింధూరి చీర కట్టుకుని ఇట్లా మెడ చుట్టూ కొంగేసుకుని ఇక్కడో బొట్టు ఇక్కడో ఇట్లాగే ఉండదు కదా, కొంచెం మారుతావు కదా టైం, ఓ కళ్ళజోడు ఇట్ట పెట్టుకుని అలా నడుచుకుంటూ వస్తుంది. కానీ కెమెరా ఇక్కడ ఆగదు. కెమెరా ఎలా వెళ్ళిపోయి జనం మధ్యలోకి వెళ్తే 10-15 రోజుల తర్వాత వీళ్ళ అమ్మగారు కూర్చుని ఉంటారు అక్కడ, సింధూరి వాళ్ళ మదర్. ఆవిడ ఇందాక నేను చెప్పినట్టు కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో కథ వెళ్తుంది. చిన్నప్పుడు సింధూరి 3 చక్రాల సైకిల్ ఎట్ట తొక్కింది, ఆ 3 చక్రాలు 2 చక్రాలు అయిపోయి బ్యాలెన్స్ లేకుండా ఎట్ట తొక్కింది, ఆ 2 చక్రాలు స్కూటీ ఎలా అయినాయి, ఆ స్కూటీ బైక్ ఎలా అయింది, ఆ బైక్ కార్ ఎట్లా అయింది, ఆ కారు చక్రం వెళ్ళి ఒక ఇండస్ట్రీ ఎలా పెట్టింది, ఆ ఇండస్ట్రీలో ఒక ప్రగతి వీలు ఎట్టా అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేటప్పటికి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. తల్లి చప్పట్లు కళ్ళు తుడుచుకుంటుంది, సింధూరి వచ్చి పద్మశ్రీ తీసుకుంటుంది. బాగుందా? సో పద్మశ్రీ సింధూరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. మనం అనుకుంటే, విజువలైజ్ చేసుకుంటే, పెయింట్ ఏ పిక్చర్ చేసుకుంటే ఏ పని అసాధ్యం కాదు, ఏ పని అసాధ్యం కాదు. మనం ఇవాల్టి రోజు బతుకుతున్నాం నిన్నటి అనుభవంతో, రేపటి పట్ల అవగాహన లేక చాలే నాకు ఇది చాలే, ఈ జీవితానికి చాలే నాకు ఇది చాలే అనుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మార్పు కోసం. గద్ద 70 ఏళ్ల పాటు బతుకుతుంది. కానీ 70 ఏళ్ళు బతకాలంటే 40వ సంవత్సరంలో అదొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి.
ఏమవుతుంది 40వ సంవత్సరంలో గద్ద కంటే ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి పట్టి దాని టాలూన్స్ అంటారు, ఈ పంజా గోళ్ళు ఇవి మెత్తబడిపోతాయి. దాని తర్వాత దాని శరీరం మీద ఈకలు ఎక్కువ వచ్చేసి అది ఆకాశంలో ఎక్కువ దూరం ఎగరలేదు. ఈ టైం లోపల గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, చాలే బతికినంత కాలం బతికాం, దేవుడు ఇట్ట రాశాడు, మీరు నసీబ్ మే ఐసా అరే ఏం చేస్తాం రా పై ఇట్ట రాసిండు, మనం ఏమైనా చేయగలమా అని చచ్చిపోవటం. కానీ గద్ద అలా చచ్చిపోదు. అది ఆప్షన్ నెంబర్ 2కి తీసుకెళ్తుంది. ఏం చేసినా సరే కమ్ వాట్ మే ఐ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్ అగైన్, ఇంకా 30 ఏళ్ల పాటు నేను కింగ్ ఆఫ్ ద బర్డ్స్ కింద ఉంటాను అనే ఆలోచన చేసి అది ఏం చేస్తుందంటే ఒక కొండ మీద తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. క్వారంటైన్లోకి వెళ్ళిపోతుంది 150 రోజులు, ఐసోలేషన్లోకి వెళ్ళిపోతుంది. ఐసోలేషన్ క్వారంటైన్ మనకి ఇప్పుడు తెలుసు, గద్దకు పుట్టినప్పటి నుంచి తెలుసు. 150 రోజుల పాటు అది అక్కడే ఉంటుంది. ఉండి ఏం చేస్తుందంటే దాని ముక్కును తీసి కొండ అంచుకు కొన్ని రోజుల పాటు కొట్టుకుంటూ ఉంటుంది. టాప్ 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 కొడుతూనే ఉంటుంది. మన చెయ్యి పొరపాటు మన ముక్కు తగిలితే మన కళ్ళంబడి నీళ్ళు వచ్చి అబ్బా అని మనం అనుకుంటాం. కావాలని ఒక పక్షి తన ముక్కుని కొండకేసి కొన్ని రోజుల పాటు కొట్టుకుంటుంది. కొంతకాలాన్ని ముక్కు ఊడి కింద పడుతుంది. మన కొత్త గోరుపోతే కొత్త గోరు ఎట్లా వస్తుందో ఇంకొంతకాలాన్ని దానికి కొత్త ముక్కు వస్తుంది. కొత్త ముక్కును తీసుకుని అది ఏం చేస్తుంది అంటే గోళ్ళన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త గోళ్ళు వచ్చేస్తాయి. కొత్త కోళ్ళు కొత్త ముక్కుతోటి ఈకలన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి 150 రోజుల తర్వాత ఈ గద్ద ఆకాశంలో తిరిగి ప్రయాణం చేసి 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బర్డ్ కింద మళ్ళీ ఉంటుంది అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడ పుట్టామో మన చాయిస్ కాదు, ఎలా పుట్టామో మన చాయిస్ కాదు, ఆడగా పుట్టారా మొగ్గగా పుట్టారా మీ చాయిస్ కాదు, మనం గొప్పింట్లో పుట్టామా పేదింట్లో పుట్టామా మన చాయిస్ కాదు, పల్లెలో పుట్టామా పట్టణంలో పుట్టామా మన చాయిస్ కాదు, మన కులం ఏంటి మతం ఏంటి రిలీజియన్ ఏంటి మన చాయిస్ కాదు. ఇవన్నీ మనకు తెలియకుండా అయిపోయినాయి. అంతెందుకు మనం చదువు చిన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు, పరిస్థితులు, మా స్కూల్ లేదు మా ఊళ్ళోనో ఏదో కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మన చదువు కూడా మన చాయిస్ కాదు. కానీ ఈ రోజున మిగతా జీవితం అంతా మన చాయిస్ బతుకు. ఒక గద్ద 150 రోజులు బతికినట్టు కష్టపడ్డట్టు మీరు కరెక్ట్గా 21 రోజులు బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ ఉంది. ఇంతకంటే అక్కల మనం 150 రోజుల అక్కల 21 రోజుల పాటు నేను ఇది చేసి తీరుతాను అనే దృఢమైన సంకల్పంతో మీరు ఏ పనైనా మొదలెడితే 21వ రోజుకి అది రిజల్ట్ వస్తుంది. 100% గ్యారంటీ. ఒక పక్షి మనకి కథ చెప్తాను కదా. మార్పు మనం తెచ్చుకోవాలి. ఎందుకు సార్ మస్తు మారాను సార్ అంటే అది మార్పు ఏముంది, ఇందాక ఆవిడ చెప్పినట్టే నెక్స్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డే వస్తుంది, 63 నుంచి ప్రదీప్ 64 అవుతాడు. అది మారినట్టు కాదు. మార్పు అంతర్గతంగా రావాలి. మీలో మీకు మార్పు రావాలి. ఎదగాలనే తపన తృష్ణ కోరిక ఆర్తి మీలో కలగాలి. కలిగినప్పుడు ఆ మార్పు వస్తుంది. ఒక పిల్లి అందమైన అబ్బాయిని ప్రేమించింది. కరెక్ట్గానే విన్నారు, పిల్ల కాదు పిల్లి, మ్యావ్. పిల్లి అందమైన అబ్బాయిని ప్రేమించింది. వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి మియావ్ మియావ్ అంది. అమ్మ మియావ్ మియావ్ అంది. మియావ్ మియావ్ అంది. అమ్మ మియావ్ మియావ్ అంది. ఈ పిల్లి మియావ్ మియావ్ అంది. మియావ్ మియావ్ అని తల్లి అంది. ఈ పిల్లి అడవడం మొదలెట్టింది. తల్లి కదా ఏంటి వాడు మనిషే, నువ్వు పిల్లివే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంది. నాకు తెలియదు, నాకు చేయాల్సిందే మియావ్ 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 అంది. తల్లి మనసు కరిగి తల్లి చెప్పింది, నువ్వు ఒక దేవత దగ్గర ప్రార్థన చెయ్యి, తపస్సు చెయ్యి, ఆ దేవత దిగొచ్చి నీకేమన్నా కావాలంటే అది ఇస్తుంది అన్న. వెంటనే మియా 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 అని జపమాలు తీసుకుని తపస్సు చేస్తే కొంతకాలం దేవత కిందకు వచ్చింది. వచ్చి అడిగింది, పిల్లి ఏమి నీ కోరిక అంది. నన్ను ఒక అందమైన అమ్మాయిగా మార్చు, నేను వాడిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. నేను భౌతికంగా మారుస్తాను, ఫిజికల్గా మారుస్తాను, ఎక్స్టర్నల్గా మారుస్తాను. విల్ యూ ప్రామిస్ టు చేంజ్ ఇంటర్నల్లీ, అంతర్గతంగా నువ్వు మారుతాను, నాకు హామీ ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఎస్ నేను మారుతాను ప్లీజ్ అంటుంది. ఈ అమ్మాయి టుష్ అనగానే దేవత ఇది అందమైన అమ్మాయి అయిపోయింది. అమ్మాయి అయిపోగానే ఫోటో తీసుకుంది. మామూలుగా సెల్ఫీలు తీసుకుంటే మగవాళ్ళు జుట్టిట్టిట్ట అనుకుని ఉన్నవాళ్ళు అండి, నాలాంటి వాడు కాదు. జుట్టిట్టిట్ట అనుకుని ఇట్లా ఫోటోలు తీస్తారు. అమ్మాయిలు అట్లా తీస్తారు, మూత వంకర పెట్టి ఇట్ట. ఈ అమ్మాయి కూడా మూత వంకర పెట్టి ఫోటో తీసింది, ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఆ పిచ్చోడు లైక్ చేశాడు. వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు ఇది గడిచిన తర్వాత ఈ దేవత మళ్ళీ వచ్చింది భూమి మీద. వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వీళ్ళున్న తలుపు మీద తలుపు తట్టింది, ఇంటి మీద తలుపు తట్టింది. ఆ అమ్మాయి బయటకు వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఏదో ఎప్పుడో చూశానంది. అంతేలేమో అవసరం తీరాక అట్టాగే ఉంటుంది, నేను పిల్లి నుంచి పిల్లని చేసింది నేనే అని చెప్పాను. చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంది. నాకేం హెల్ప్ చేయక్కర్లేదమ్మా, యూ ప్రామిస్ టు చేంజ్, డిడ్ యూ హ్యాపన్ టు చేంజ్? ఐ డిడ్.
నా హెయిర్ స్టైల్ మారింది, నా వాకింగ్ స్టైల్ మారింది, నా టాకింగ్ స్టైల్ మారింది, నా డ్రెస్ స్టైల్ మారింది అని చెప్పింది. సర్లేమ్మా నువ్వు లోపలికి వెళ్ళాను. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేవత ఏం చేసిందంటే ఒక ఎలక చువ్వ ర్యాట్ ఎలకని సృష్టించి ఈ అమ్మాయి గదిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఎలక కనిపించిందో ఈ పిల్లలోంచి పిల్లి బయటకు వచ్చింది. మనం కూడా అంతే కదా, ఇవాళ ఎన్నో మాట్లాడుతాం, కాసేపు ఎంత అద్భుతంగా ఉంటుంది, సాధించేయాలి, చోదించేయాలి, చేసేయాలి, వా ఇది కదా జీవితం అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ కుక్కతో ఒక వంకరే కదా, మనం కూడా అంతే కదా. అట్టాగే ఇది కూడా ఓల్డ్ హ్యాబిట్స్ డై అన్నట్టు ఆ పిల్లి వెంటాడి అవి చంపేస్తుంది. మార్పు మీ అంతర్గతంగా రావాలి. పక్కవాడి కోసం మారితే మీరు అది మార్పు కాదు, వాడిని చూసి కాపీ కొట్టినట్టు లెక్క. మీకోసం మీరు మారితే అది శాశ్వతమైన మార్పు అవుతుంది కదా. మనం మారాలి, అంతర్గతంగా మారాలి. ఇది నా కోసం, ఈరోజు ఈ మాట నా కోసం అని. ఎలా సార్, నాతో చాలామంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, ఎలా సార్ మోటివేషన్ మీరు చెప్పినట్టు బ్యూటిఫుల్ ఉంటుంది సార్, మీ వీడియోలు లక్షల మంది చూస్తారు, నేను కూడా చూసాను సార్, చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది సార్, తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికీ ఉంటాను. దానికి జిగ్జిగ్లర్ అనే ఆయన ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పాడు. ఎలా అయితే నీకు రోజు స్నానం చేసి భోజనం చేస్తావో అలా ప్రతిరోజు మోటివేట్ అవ్వాలి. పక్కవాడి నుంచి కాకపోతే నీకు నువ్వు మోటివేట్ అవ్వాల్సిందే, నీకు నువ్వు ప్రేరణ కలిగించుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటాను. ఇఫ్ యూ డోంట్ ఇగ్నైట్ యువర్ సెల్ఫ్ ఎవరు చేస్తారు? మనమే కూర్చుని ఆహా అని స్టవ్ మీద కూర్చుని మనమే లైటర్ వెలిగించి వాట్ ఏ ఫీలింగ్స్ ఆర్ చేయాలి అనుకోవాలి మనం. ఎవ్వడు రావడమ్మా, నేను చెప్తున్నా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు శ్రీశ్రీ. ఎవ్వడు రాడు, మనకి మనమే. నువ్వు ఉండే రాజ్యానికి రాజువు నువ్వు, మంత్రివి నువ్వు, బలగం నువ్వు, బలపం నువ్వు, పలక నువ్వు అని అంటాడు కదా చంద్రబోసు. ఎంత చక్కగా చెప్తారు. ఎట్లా సార్, నాకు కష్టాలు ఉన్నాయి సార్, మీరు అనుకుంటున్నారు సార్, నాకు ఎట్లా కష్టాలు సార్? కష్టాలు పోవాలంటే ఫస్ట్ మంత్ర, ఇది ఎవడో చెప్పడు, స్వామి ప్రదీప్తానంద చెప్తున్నాడు, గూగుల్లో దొరకదు. ఫస్ట్ మంత్ర ఏంటంటే పాజిటివ్నెస్సు. ఎట్లా? నేను రాత్రి సినిమా పోయా సార్, సగం థియేటర్ ఖాళీగా ఉంది సార్. అరే సాహో ఇట్టన్నారు సార్, ఇప్పుడేం కొత్త సినిమా వచ్చింది ప్రభాస్ది, సలార్ హిట్ సార్ అన్నారు. థియేటర్ పోతే సగం మందే ఉన్నారు సార్. రాత్రి సినిమా పోయా సార్, సగం థియేటర్ ఖాళీ సార్ అంటాం. నేనేం చెప్తా అంటే, నేను రాత్రి మీరు సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీగా ఉంటే దాని అర్థం ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకో సగం నిండుగా ఉంది. మీ బ్రెయిన్ కేవలం పాజిటివ్ సైడ్ వైపే చూడాలి, నెగటివ్ సైడ్ వైపు చూడకూడదు. కేవలం పాజిటివ్ సైడ్ వైపు. ఎలా సార్? గులాబీ చుట్టూ ముళ్ళుంటాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళుంటాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళుంటాయి సార్ అని మీరు అంటారు. నేనేమంటానంటే గులాబీ చుట్టూ ముళ్ళని చూడొద్దమ్మా, ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూడు. ముళ్ళ మధ్య ఉన్న గులాబీ. లుక్ అట్ ద ఆబ్స్టాకిల్ కాదు, ఆపర్చునిటీని చూడండి. ప్లెంటీ ఆఫ్ ఆబ్స్టాకిల్స్ ఉంటాయి. ఏది ఫ్రీగా వస్తుంది చెప్పమ్మా? ఏదైనా ఫ్రీగా వస్తుందా? కమాన్ ఎక్స్క్లూజివ్ అన్నికి ఎవరైనా తెచ్చిస్తారా తల్లి? ఎవరు తెలియదు. యూ టు ఎన్ కష్టపడే ఈ అవకాశం నన్ను ఇక్కడ పిలిచారంటే కూడా 34 ఏళ్ళ నా కష్టానికి వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు కష్టపడకుండా ఎవరైనా పిలుస్తారా? ఇప్పుడు నాకు ఒక్క నిమిషం నేను రాలేను అని చెప్పడం 1 సెకండ్ పడుతుంది. ఒకరోజు నేను దీనికోసం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాలేను అని చెప్పడానికి 1 నిమిషం పడుతుంది. కానీ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ జీవితాంతం నా తోడు ఉంటుంది, జ్ఞాపకం. అవునా కదా? మనం ఏ పని చేసినా అంతే, మనకి మనమే రాసుకోవాలి. కష్టాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. మీకు చెప్తా, నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ ఒక ప్లేటు వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటుంటే పక్కన చూసా, వడ తింటల్లా దిగులుగా వడని చూస్తున్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? దోపిడి సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్? లూటీ సార్. చెప్పబోయ్ ఏమైందన్న? చూడండి సార్, వడకింత చిల్లు పెట్టి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో. ఓరి నీ నెగటివిటీ గోల. వడ ఉడకటానికి చిల్లు పెట్టాడు, పిండి పిండిగా ఉండకూడదని. దీనికి కూడా వాడు క్యాలిక్యులేట్ చేసి వీడు ఎన్ని మిద్దలు కట్టాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టాడు. అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నా, మళ్ళీ స్వామి ప్రదీప్తానంద కొటేషన్, గూగుల్లో దొరకదు మీకు. ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ ద హోల్ ఆఫ్ ద వడ, డోంట్ లుక్ ఎట్ ది HOLE, వడ చిల్లు చూడొద్దు. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. యూ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. నీలో ఏం లేవు అని చూడొద్దు, నీలో ఏం ఉన్నాయని చూడు. అవతల వ్యక్తిలో లోపాలు చూడొద్దు, అవతల వ్యక్తిలో మంచితనం చూడు. నువ్వు చేసిన పనిలో కష్టాలు చూడకు, దాని ద్వారా నేర్చుకున్న పాఠాలు చూడు. నీ జీవితంలో ఎదుగుతావు. నీ పాజిటివిటీ. ఒక సూత్రం చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే నాకు గంటే టైం ఇచ్చారు. నేను మామూలుగా 3 గంటలు మాట్లాడతాను, నాకు గంటే ఇచ్చారు ఇక్కడ. కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం?
అరే సూపర్. కాఫీ ఎంత బాగుంది. పొద్దున్నే డికాషన్ వేసుకుని స్టవ్ మీద కింద పెట్టి కింద స్టవ్ వెలిగించి దాంట్లో పాలు పోసి పాలు కాగాక ఈ డికాషన్ కలిపి తగినంతగా చక్కెర అందులో పెట్టి గిన్నె నుంచి మగ్గుకి, మగ్గు నుంచి గిన్నెకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కాఫీ తీసుకుని కిటికీలో కూర్చొని పొద్దున్నే సన్ రైజ్ చూస్తే కిక్కే వేరప్ప కదా, ఎంత బాగుంటుంది. ఎస్ సార్ నో, సూపర్ ఉంటుంది కాఫీ కదా. ఇలా కాఫీలో జీవితాన్ని ఉండడానికి కూడా ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ పేరు ఆస్క్, ఏఎస్కే. ఆస్క్ యువర్ సెల్ఫ్. ఆస్క్ అంటే అడగటం. ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్ ఆర్ నాట్. వాట్ ఈస్ దిస్ ఆస్క్ వీఆర్ టాకింగ్ అబౌట్? ఏఎస్కే. ఏ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వనబడే నీ షోరూమ్కి నీ ప్రవర్తన ఒక షోకేస్ లాంటిది. నచ్చితే నలుగురు నీ గదిలోకి వస్తారు, నీ మదిలోకి వస్తారు, నీ జీవితంలోకి వస్తారు, నీ దగ్గర ఉంటారు. నచ్చకపోతే పక్క షోరూమ్కి వెళ్ళిపోతారు. యాటిట్యూడ్. 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు అందరూ గురు ద్రోణాచార్య దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. చెట్టును చూడమన్నారు, అందరూ చెట్టును చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్ను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. కొట్టమన్నాడు, పట్టుమని కొట్టాడు, చిలక కింద పడింది. అర్జునుడు అల్లా, అరే మామ 100 మంది కొడితే సిలకుంటుందారా అల్లా. హీ బిలీవ్డ్, నమ్మాడు. గురువు చెప్తున్నాడు, నన్ను చేయమన్నాడు, నాకు అది కనిపిస్తోంది అని గురువైపు చూశారు. దిస్ ఈజ్ కాల్డ్ యాటిట్యూడ్. అవ ఇప్పుడు వచ్చింది అది. దాన్ని పెట్టాము ఒకసారి, దీని స్లైడ్ షోలో పెట్టేశాను. ఉంది, నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటా. ఓకే. ఇప్పుడు మీకు ఇందాక జూమ్ బ్యాక్ అని చెప్పా కదా, అమ్మ గురించి మాట్లాడాం కదా, దాని కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా? రాధ. రాధని నేను ఫోటో తీయాలనుకో, ఈ అమ్మాయిని కెమెరా జూమ్ ఇన్ చేస్తే అమ్మాయి ఒక్కతే కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే పక్కన ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అందరూ కనిపిస్తారు కదా. ఎస్ఆర్నో? ఇందాకేం చెప్పా? ప్రాబ్లమ్ని జూమ్ బ్యాక్ చేసుకోమని చెప్పా కదా. ఇప్పుడు ఆ జూమ్ బ్యాక్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇదేంటి? స్టార్ ఫిష్, ఆమె టైం లేదు అని అంటారు కదా. తొక్కేం కాదు, కోడిపుంజు. మనకు 90% సమస్యలు ఇలాగే ఉంటాయి. వెళ్ళేదాకైతే ఎట్లా ఉంటుంది, ఏమో సెమినార్ట, ఏంటో ఇదిట, ఎవడొస్తాడో ఏం చెప్తాడని. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇక్కడ కోడిపుంజు ఉంది, అది పిట్టగోడ మీద ఉంది, 2 పిల్లలు చూస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ కోడిపుంజు మా ఇంటి పిట్టగోడ మీద లేదు, పక్కింటి వాళ్ళకి పిట్టగోడ మీద ఉంది. 2 పిల్లలు పొడుగ్గా లేరు, పొట్టిగా ఉన్నారు, కింద వాళ్ళు ఒక స్టూల్ వేసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, రాదా నేను ఒక్కదాన్ని అడిగితే ఎవ్వరు జవాబు చెప్పద్దు, నువ్వు ఒక్కదానివే చెప్పాలి. నేను అడగంగానే టక్కని చెప్పాలి. ఈ కోడిపుంజు గుడ్డు పెడితే మన ఇంట్లో పడుతుందా, పక్కింట్లో పడుతుందా? గుడ్డు పడదా? ఎందుకు? కోడిపుంజు గుడ్డు పెట్టదు కాబట్టి కదా. ఈ అమ్మాయి కరెక్ట్ చెప్పింది. ఒకసారి ఎవరో చెప్తే పెడుతుంది కానీ పడదు అంది. దాన్ని అదేంటి అన్న, గుడ్డు పెడుతుంది కానీ పడదు, ఎందుకంటే అది కింద షార్ట్స్ వేసుకుందండి, అందుకే పడుతుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇప్పుడు కోడిపుంజు లేదు, లాట్ ఆఫ్ పెట్ యానిమల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అక్కడ కారు ఉంది, ఇక్కడ ఒక గుర్రం ఉంది, ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, రైట్ సైడ్ కార్నర్ ఓ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే నేను 1 2 3 అంట, మీరు అందరూ కలిసి జూమ్ బ్యాక్ అనాలి. 1 2 3 జూమ్ బ్యాక్ అనాలి. 1 2 3. ఇదంతా నిజం అనుకుంటున్నారు, ఇది నిజం కాదు, బొమ్మలు. నమ్మకం లేకపోతే ఇంకా చూపిస్తా. ఒక అమ్మాయి బొమ్మలతో ఆడతాను, పైన టాయ్స్ అని మళ్ళీ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా నిజం కాదు, ఓ పుస్తకం మీద కవర్ పేజీ. నమ్మకం రావట్లేదా? ఇంకా జూమ్ బ్యాక్ చేస్తా. ఓ పిల్లాడు పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే పిల్లాడు ట్యాంక్ బండ్ దగ్గర ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఈ పిల్లాడు ట్యాంక్ బండ్ కాదు, షిప్ పై భాగం, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, వేరే పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ ఇలా ఉంది, కానీ రైట్ సైడ్ కార్నర్ మళ్ళీ ఏదో రాసింది. మళ్ళీ నేను 1 2 3 అంట, మళ్ళీ మీరు ఏమనాలి? సూపర్. ఇదంతా నిజం కాదు, బస్సు మీద పెయింటింగు. ఇంకా నమ్మకం లేదా? బస్సు ఇలా ఉంది. మళ్ళీ ట్విస్ట్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, టైం లేదు మనకి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, టీవీలో చూపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే టీవీలో ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇంత నిజం కాదు, అమెరికాలో అరిజోనా అనే చిన్న రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఒక పోస్టల్ స్టాంప్ ఇది. నమ్మకం లేదా? ఇక పోస్టల్ కవర్ మీద ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే పోస్టల్ ఇచ్చేవాడు పుచ్చుకునే వాళ్ళు 2 ఉన్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఉన్న ప్రదేశం ఇట్లా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆకాశం నుంచి ఎవరో చూస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే చూస్తున్నవాడు ఇలా ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఉన్న ప్లేన్ ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ప్లేన్ ఇంతే కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఫైనల్గా ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. నచ్చిందా? చప్పలు కొట్టండి తొందరగా.
నా సింపుల్ లాజిక్, 740 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న భూమి ఎంత ఉంటే అందులో ఏషియా ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో తెలంగాణ ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, దాని పక్కన ఉన్న కర్తాలు ఎంత, అందులో మన ఆశ్రమం ఎంత, అందులో రాధ ఎంత, రాధ సమస్య ఎంత. నాది సమస్య అంటున్నారు కదా. జూమ్ బ్యాక్. సమస్య వచ్చిందనుకోండి జూమ్ బ్యాక్ చేయండి. ప్రాబ్లం చిన్నగా అవ్వాలి. ఎట్ట అవ్వాలి? ధృతరాష్ట్రులాగా అవ్వాలి. వాసుదేవా కళ్ళు కనిపించట్లా, నీ విశ్వరూపం ఒకసారి చూస్తా అని సమస్య అడిగితే తీసుకోపో 1 టైం అని మనం శ్రీకృష్ణులాగా పైకెదిగి మనం చెప్పాలి. అట్లా ఉండాలి. నాకు సమస్య, నాకు ప్రాబ్లం, యాక్చువల్లీ వద్దాం అనుకున్నా టైర్ పంచరు, యాక్చువల్లీ చేద్దాం అనుకున్నా కడుపు నొప్పి. ఎంతకాలం చెప్తారు? పక్కవాడిని మోసం చేయటం కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉండండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎస్కేప్ నొక్కాము. సరే దాన్ని వదిలేద్దాం, ఎందుకంటే అది మంత్ర పట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ 1 అవర్ అవుతుంది మన మంత్ర. సో యాటిట్యూడ్ అంటే ఏంటంటే పాజిటివిటీ, పాజిబిలిటీ థింకింగ్స్. పాజిటివిటీ అంటే ఒకప్పుడు రాముడు మంచి వాళ్ళందరూ అయోధ్యలో ఉండేవాళ్ళు, రావణాసుడు ఎక్కడో లంకలో ఉండేవాడు. నెక్స్ట్ తరం వచ్చింది. కృష్ణుడు కంసుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మన తరం వచ్చింది. మంచి చెడు 2 మనలోనే ఉన్నాయి. అపరిచితుడు సినిమా చూశారుగా, ఏమ్మా రాధా బాగున్నావు, ఏ రాధా బాగున్నావా అని ఇద్దరు మనమే అంటాం. ఇంకెప్పుడు అవునా కదా? అంటే మంచి చెడు 2 మనలో ఉన్నాయి. అది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు రాధ ఒక అరటిపండు తింటోంది, ఆ అమ్మాయి పొరపాటున చేయి జారి కింద పడి అది ఒక బంగారు పళ్ళెల్లో, వెండి పళ్ళెల్లో, స్టీల్ పళ్ళెల్లో, క్లీన్ ప్లేట్లో పడింది అనుకుందాం. ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఏం రాదు. ఆ అమ్మాయి తీసుకుని తిరిగి తింటుంది కదా. సెకండ్ ఎగ్జాంపుల్, రాధ అరటిపండు తింటోంది, చెత్త కుప్పలో పడింది, తీసుకుని తింటామా? మీ బ్రెయిన్ అనేది మంచి తలతల మెరిసే వెండి పళ్ళెంలాగా పాజిటివ్ థింకింగ్ ఉంటే అరటిపండు అనే అవకాశం వస్తే అది పనికొస్తుంది. మీ బ్రెయిన్ చెత్తబుట్టలా ఉంటే ఎంత మంచి అవకాశం వచ్చినా అది వేస్ట్ అవుతుంది. సో యువర్ యాటిట్యూడ్, ఓపెన్నెస్. ఇట్లా తోసేస్తే మనం అంటుంటే కింద పడితే మోకాలు చెప్పి ఇరిగితే వాళ్ళని నవ్వితే నాకేం కావాలా అని మన అని ఇంట్లోకి వెళ్ళి స్లోప్ చూసుకుని మొన్నాడు పొద్దున నాన్న సైకిల్ తీసుకుని మనం తొక్కితే వస్తుంది కదా. ఏ స్కిల్ అయినా అంతే. పుట్టంగానే నేను మైక్తో పుట్టలేదు, సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టలేదు. ఏ స్కిల్ అయినా అంతే. ఏ స్కిల్ ఈజ్ సంథింగ్ విచ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. పక్క వ్యక్తి నుంచి నేర్చుకుని విచ్ వీ ప్రాక్టీస్, దాన్ని సాధన చేసి వీల్ కాంకర్ ఇట్ ఆర్ మాస్టర్ ఇట్. దాని మీద ఒక పట్టు సాధించుకుంటాం. దాన్ని స్కిల్. లీడర్షిప్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, టైం మేనేజ్మెంట్ స్కిల్, మైండ్ మేనేజ్మెంట్ స్కిల్, క్రియేటివిటీ స్కిల్. కమ్యూనికేషన్ అంటే తెలుసు కదా మీకు, నా మనసులో ఉన్న మాట నా మెదడు నుంచి నా నోటి ద్వారా బయటకు వచ్చి మీ చెవుల నుంచి మీ మెదడు నుంచి మీ నోటిని మీ చెవుల నుంచి మీ మనసులోకి వెళ్ళటాన్ని కమ్యూనికేషన్ అంటారు. అర్థం కాలేదు కదా? అర్థమయ్యే విధంగా చెప్తా. మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూసారా? హలో, చూసారా లేదా? వెరీ గుడ్. అందులో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, సిద్ధార్థ వాళ్ళ నాన్న ఇద్దరు మాట, నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను ఏ కలర్ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పావు నాన్న, క్యారమ్ బోర్డ్ ఎలా కొట్టాలో నువ్వే చెప్పావు నాన్న, నేను రోడ్డు దాడుతుంటే నా చెయ్యి పట్టుకుని నడిపించావు నాన్న అంటాడు కదా. సూపర్ సీన్. నా సింపుల్ క్వశ్చను, తండ్రి కొడుకులు అలా మాట్లాడుకునే సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో ఫస్ట్ సీన్ ఉంటే అసలు సినిమా కథ ఉందా? మనం కూడా అదే మాట్లాడుకోండి, మనసిప్పి మాట్లాడుకోండి, భార్యాభర్తలు మాట్లాడుకోండి, తల్లి కొడుకులు మాట్లాడుకోండి, కస్టమర్తో మాట్లాడండి, పక్కనున్న వాడితో మాట్లాడండి, ఎవరితో మనసిప్పి మాట్లాడేసే అసలు ఎందుకు వస్తాయి సమస్యలు? మాట్లాడకపోతేనే వస్తాయి ఇక్కడ కదా. ఆ మాట్లాడేందుకు చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. రాధా నేను చాలా రోజుల తర్వాత కలిసాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నాకు టైం లేదు, రేపు కలుద్దామన్నా. సార్ రేపు ఏదైనా సినిమాకి వెళ్దామని. రామ్మా వెళ్దాం మన ఇద్దరం సినిమాకన్నా. సరే అండి, ఏ సినిమాకి వెళ్దాం? బాహుబలి సినిమాకి వెళ్దాం, ఫస్ట్ షోకి వెళ్దాం. వెరీ గుడ్, ఓకే సార్ అంది. నేను ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో చెప్పి నేను సార్తో సినిమాకి వెళ్తున్నాను, వెరీ గుడ్ అని చెప్పి నేను 6 o'clock థియేటర్ దగ్గరికి వెళ్ళా. రాధ కనిపించలా. ఫోన్ చేశా, రాధ ఎక్కడున్నావు తల్లి అన్న. సార్ సినిమా థియేటర్కి వచ్చేసాను సార్, మీరు ఎక్కడున్నారు? నేను కూడా థియేటర్కి వచ్చేసానమ్మా. వెరీ గుడ్, నేను క్యాంటీన్లో ఉన్నా సార్. జోక్ చేయకమ్మా, నేను క్యాంటీన్లోనే ఉన్నానమ్మా. లేదు సార్, నేను పాప్కార్న్ స్టాల్ పక్కనే ఉన్నాను సార్. బంగారు తల్లి, నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో, నేను కూడా పాప్కార్న్ స్టాల్ పక్కన, జోక్ చేయకన్నా. ఇద్దరం కరెక్టే. ఆవిడ సుదర్శన్ 35లో ఉంది, నేను ఐమాక్స్లో ఉన్నా. 99% కథలు, సినిమాలు, జీవితాలు, బాధలు, ఏడుపులు, పెడబొబ్బలు, అపార్థాలు, టీవీ సీరియల్స్, మన ఇంట్లో మొగుడు పిల్లల కొట్లాట్లు, పక్కింటి ఆంటీతో, ఇవన్నీ మనసు విప్పి మాట్లాడుకోవటం వస్తాయి. ఎంత క్లారిటీగా మాట్లాడు. అమ్మ నువ్వు నేను ఇద్దరం రేపు సినిమాకి వెళ్దాం, ఐమాక్స్లో వెళ్దాం, 8 o'clock షోకి వెళ్దాం, బిగ్ స్క్రీన్ మీద టికెట్ నావి, పాప్కార్న్ నీది.
ఇంత క్లారిటీతో మాట్లాడితే ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ స్కిల్స్. అండ్ ద థర్డ్ వన్ కే. ఇంకా 5 minutes ఉంది నాకు. ఓకే. కే అంటే నాలెడ్జ్ అంటే ఏంటంటే మన పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ కాదు, మన అనుభవం వచ్చిన నాలెడ్జ్. ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అంటే, ఇప్పుడు మీకు రోజుకో స్పీకర్ వస్తున్నారు. నాకు తెలిసి దశరథ్ వచ్చాట, గంపనాగేశ్వరరావు వచ్చారు, వేణు కళ్యాణ్ వచ్చారు, ఇవాళ నేను వస్తున్నాను, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. రేపటి నుంచి అందరూ వస్తారు. అది కాక ఇంటర్నల్గా ఇందాక ఆవిడ మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడింది అమ్మాయి. అలాగ అందరూ కూడా మాట్లాడేవాళ్ళు వస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం నాలెడ్జ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. నాలెడ్జ్ 2 రకాలుగా వస్తుంది. నిప్పులో వేలు పెడతాం, మనం కాలింది, నిప్పులో వేలు పెడితే కాలుతుంది. ఇది నాకు నాలెడ్జ్ వచ్చింది. మీకేం నాలెడ్జ్ రావాలంటే, ప్రదీప్ గారు నిప్పులో వేలు పెట్టాడు, ఆడికి కాలింది కాబట్టి నాకు కూడా కాలుతుంది అని మీకు రావాలి. ఆడికి కాలింది నాకు కాలుతుంది అని మీరు పెట్టుకుంటే కాల్చుకోండి. అబ్జర్వెన్స్. గూగుల్ ఇవి మనకు వాట్సాప్ అనే దెయ్యం పట్టింది ప్రశ్న తెలుసా. అందరు కుడివేలు ఈ ఇండెక్స్ ఫింగర్ చూపించండి అందరిట. ఒకసారి అందరు చూపించండి కుడివేలుది. ఒకసారి మీ వైపు తిప్పుకోండి. అది అరిగిపోయింది ఫార్వర్డ్ చేసి పనికిరాని వస్తువులన్నీ ఫార్వర్డ్ చేసి అది అరిగిపోయింది. ఫస్ట్ అది ఆపండి. ఏదన్నా వస్తే ఇది నాకు పనికొచ్చేది ఏంటి అని ఆలోచించండి. ఇందులో నాకు పనికొచ్చేది ఏంటి అని ఆలోచించండి. పక్కవాడికి దేశాన్ని మీరు ఉద్ధరించలేక అమ్మ తల్లులు తలకు ఉంచి మీ పాదాభివందనం చేస్తున్నా, ముందు మీ జీవితాన్ని మీరు ఏడవండి చాలు. పక్కవాడి కోసం అక్కర్లా, ఇందులో నాకు పనికొచ్చేది ఏంటని చూడండి. మీరు వండర్ఫుల్గా మీకు పనికొస్తే అందులో పనికొచ్చే పెట్టుకోండి. వాట్సాప్ వచ్చింది కదా అని ఊరికే పంపిస్తే, నేను అందుకే ఎవరైనా నెంబర్ అడిగితే నేను ఒకటే మాట చెప్తాను, నీకు నిజంగా అవసరం ఉంటే నా నెంబర్ ఇస్తాను, కానీ నీకు వాట్సాప్లో సార్ ఈరోజు ప్రాబ్లం ఉంది, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా అని చెప్తే ఊరుకు. తిన్నారా, ఉన్నారా, ఎక్కడ, ఎప్పుడు, నీకు ఎందుకమ్మా నా జీవితం, ఎందుకు నా జీవితం మీకు ఎందుకు చెప్పండి. ప్రతివాడు కెలుకుతాడు. రాత్రి 12ంటికి వాట్సాప్ పంపిస్తాడు. వాడికి ఏదో వస్తే నాకు ఫార్వర్డ్ చేస్తే నేను ఎట్ట బతకాలి. ఈ వాట్సాప్లో మంచి జోకుని చెప్తా. ఇప్పుడంతా అపార్ట్మెంట్లో 501 అంకుల్, 502 ఆంటీ ఇట్లాగే మాట్లాడుకుంటారు కదా అందరూ. ఒకసారి 501 అంకుల్ వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి పొరపాటున 501 బదులు 502లో దూరిపోయాడు. ఆ 502లో ఉన్న ఆంటీ వాట్సాప్ చెక్ చేసుకుంటే ఎవరు వచ్చారు కీ గంట చూసింది, వచ్చింది మొగుడే అనుకుని కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఈ లోపల యాక్చువల్ 502 అంకుల్ వాట్సాప్ చెక్ చేస్తూ తన ఇంటికే తను వచ్చి లోపల ఎవడో ఉన్నాడని చూసుకుని, అరే ఇది నా ఇల్లు కదమని 501లో దూరిపెట్ట ఆయన. అక్కడున్న ఆవిడ వాట్సాప్ చెక్ చేసుకుంటే టీ కలపడానికి వంటింట్లోకి. ప్రస్తుత పరిస్థితి ఇది. వాట్సాప్లోంచి బయటికి రండి. చుట్టూ అందమైన ప్రపంచం ఉంది. పసిపిల్లలు ఉంటారు, వాళ్ళ నవ్వులు ఉంటాయి, అల్లరి ఉంటుంది, పక్కవాడి కష్టం ఉంటుంది, అమ్మ దీనంగా మన వైపు చూసే చూపు ఉంటుంది, నాన్న అర్థం చేసుకోరా అని అడిగే నవ్వు ఉంటుంది. ఇవన్నీ చూసి బయటికి రండి. దగ్గరగా ఉండటం కాదు, దగ్గరే ఉండండి. పక్క వ్యక్తితోటి దగ్గరే ఉండండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ది ఎర్త్. సో ఈ నాలెడ్జ్ ఎక్విజిషన్ చేసుకోండి, మంచి విషయాలు తెలుసుకోండి, మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోండి, పైకి రండి. సో ఏ ఫార్ యాటిట్యూడ్, ఎస్ ఫార్ స్కిల్, కే ఫార్ నాలెడ్జ్. ఈ 3 మీరు అవలంబించుకుని ఇందాక చెప్పినవన్నీ వింటే మీ జీవితంలో మీరే ఒక ఛానల్ తెరిచి దానికి గంట కొట్టండి. సబ్స్క్రైబ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే, ఏం సబ్స్క్రైబ్ చేయాలంటే, మీలో ఎవరు బాగా పాడతారు అని అంటే రాధా చేయెత్తింది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు టైం లేదు పాడించట్లా అనుకుందాం. రాధ బాగా పాడింది అనుకుందాం. నాకు నా వైఫ్కి నచ్చిన ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, ఆవిడ మ్యూజిక్ చేస్తారు, చప్పుడు కొట్టండి. ఆవిడ బోల్డ్ అని చేస్తుంది ఆవిడ. నిజంగా ఐఎమ్ నాట్ జోకింగ్. షీఈ్ అన్ యాక్టర్, షీఈ్ అన్ యాంకర్, షీఈ్ అ డైరెక్టర్, షీఈ్ అ ప్రొడ్యూసర్. అన్నింటికి మించి నాలాగా హైలీ ఎనర్జెటిక్ వాలిటైల్ అయిన ఒక హస్బెండ్ 35 ఏళ్ల నుంచి మెయింటైన్ అసలు భరిస్తుందంటేనే ఆవిడ చప్పటి కొట్టచ్చు. నేను చాలా హైలీ ఎమోషనల్ అండ్ వాలిటైల్. నేను చాలా ఫ్లక్చువేషన్ మూడ్స్ ఉంటాయి నాకు, తను చేస్తాను. సో మేము పాట విన్నాం, రాదది బాగుందని చెప్పి మా సీరియల్లో పాట పాడించాం. ఇది విని కోటి గారు బోల్ బేబీ బోల్లో మెంటర్ కింద తీసుకున్నారు అమ్మాయి. అక్కడ బాగా పాట పాడితే ఇది విని దేవిశ్రీ ప్రసాద్ గారు రంగమ్మ మంగమ్మ లాంటి పాట పాడించాడు. ఇది విని కీరవాణి గారు పాడిస్తే అమ్మాయికి ఆస్కార్ వచ్చింది. అంటే ఆస్కార్ రావాలి అంటే ప్రధానమైన కారణం ఏం చేసింది, ఆస్కారం ఎక్కడుంది, చేయితే కదా. ఎవరు పాడతారంటే నేను పాడతాను సార్ అంటే కదా. ఇలా 2 చేతులు జేబులో పెట్టుకుని మేము పాడతానండి, ఇంట్లో పాడితే పాడుకో, ఎవరికి కావాలి ఇక్కడ. ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ఓపెనింగ్ రిమార్క్స్ చెప్తారా, ఎవరైనా స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేస్తారా, ఎక్కడైనా ఏదైనా అవకాశం వస్తే ఫస్ట్ చెయ్యొద్దండి, బాధ్యతాయుతంగా ఉండండి. పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ వాంట్ టు బి పవర్ఫుల్, బీ రెస్పాన్సిబుల్. ఎవడైతే బాధ్యత స్వీకరిస్తాడో వాడే అందరికంటే పవర్ఫుల్ అవుతాడు కదా. ఇవన్నీ మీరు తీసుకుని లైక్ యువర్ సెల్ఫ్,
షేర్ యువర్ పోస్ట్ అంటే మీ ఆలోచనలు కమ్యూనికేట్ చేసుకోండి, ప్రపంచానికి షేర్ చేయండి మీకున్నవన్నీ. అలాగే సబ్స్క్రైబ్, మీరు అనబడే ఒక ఛానల్ని గంట కొట్టి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉండేలా చూసుకుని ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ వ్యూవర్స్ ఉంటే వాడికి ₹1,00,000 ఇచ్చి ఫ్రీడమ్ ఆయిల్ వాడండి అని చెప్పిస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు. అట్లా మేము ఇప్పుడంతా ఇన్ఫ్లుయెన్సర్స్, మేము వచ్చేవాళ్ళం అంతా. మాకు లక్షలకల్లా మీలో మంచి లక్షణాలు ఉంటే చాలు, మేము ఇట్లా ఎంత దూరమైనా వస్తాం, మీ అందరితో మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. పత్రి గారు మంచివారు, వారు ఉన్నప్పుడు కూడా నేను కలిశాను. అటువంటి గురు సాక్షాత్కారం, గురు ప్రాంగణంలో ఇలాంటి పని చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్స్ ఎ లాట్. కంప్లీట్గా లైఫ్ సంబంధించినటువంటి కోచింగ్ అంతా అయిపోయిందా? అన్నిటిని చూపించారా మీకు కదా? సో ఎన్ని సంవత్సరాల నుంచి మల్టీ డైమెన్షనల్, ఒక్క ఏరియా కాదు, ఒక్క ఏరియాలో మాస్టరీ రావాలంటేనే మనకి ఎన్నో జన్మ పడుతుంది కదా. అటువంటిది ఇన్ని డైమెన్షన్స్లో ప్రపంచవ్యాప్తంగా మోటివేట్ చేస్తూ, ఒకవైపు మోటివేషనల్ స్పీకర్, యాక్టర్, డైరెక్టర్, ఇంకా ఎన్నో అంశాలలో మాస్టరీ సాధించి మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి కేవీ ప్రదీప్ గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం మళ్ళీ. అలాగే శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎంని సెంటర్లో ఉంటూ నడిపిస్తున్నటువంటి మన చైర్మన్ గారిని కూడా ఆహ్వానించుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు కూడా యూత్కి సంబంధించి ముఖ్యంగా మా చైర్మన్ గారి గురించి ఒక్క నిమిషం చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ చూసింది 2017లో అక్కడ ధ్యాన విద్యార్థి మహాచక్రం చేశాము. ఈసారి యూత్కి మేము సపరేట్గా క్లాసెస్ పెడతాము అని చెప్పినప్పుడు ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు యూత్కే ధ్యానం కావాలి అని చెప్పి ఈ వేదికను ఎంకరేజ్ చేసి సొంతంగా నిర్ణయం తీసుకొని మీలాంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయమని మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. మీరు చెప్పినటువంటి లైఫ్ కోచ్ సిద్ధాంతాలన్నీ ప్రాక్టికల్గా మాకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేడంని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం, చూద్దాం అందరిని. మేడం గురించి చెప్పారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి.